Okay. So good evening and good morning everyone. మనం లైనెక్స్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం కదా. నిన్న 2 సెషన్స్ అయ్యాయి. సో రీక్యాప్ చూసుకుంటే మనం అండ్ వన్ గుడ్ థింగ్ ఇస్ ఎవ్రీబడి వి క్రియేటెడ్ ఎ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎవ్రీబడి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు, క్యూఎస్ సెషన్స్ లో జాయిన్ అవుతున్నారు, క్వైరీస్ రిజాల్వ్ చేసుకుంటున్నారు. సో దట్స్ రియల్లీ ఎ గుడ్ థింగ్. ఒకవేళ లైనెక్స్ పైన ఆల్రెడీ ఐడియా ఉండి ఎవరికైనా టైం కానీ సేవ్ అవుతూ ఉంటే సో వాళ్ళు మన ఛానల్లో ఐఆమ్ సెషన్స్ ఉన్నాయి కదా. సో ఐఆమ్ సెషన్స్ ఒకసారి చెక్ చేయండి. ఐఆమ్ అండ్ మీకు టైం ఉంటే సో ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఐఆమ్ అండ్ నెట్వర్కింగ్ సెషన్స్ ఉన్నాయి. నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ ఐఆమ్. సో ఈ రెండు చూడడం స్టార్ట్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్ మీకు టైం ఉంటే. సో అదర్వైజ్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ పాజిటివ్, హైలీ పాజిటివ్. ప్లీజ్ హెల్ప్ ఈచ్ అదర్, కంటిన్యూ helping each other, so that will really help you to increase your knowledge and confidence. సో మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం. యూఎస్ సెషన్స్ ఎంత ఎక్కువ టైం కుదిరితే అంత ఎక్కువ టైం పెట్టడానికి. సో ఈరోజు జస్ట్ ఒక ట్రయల్ వేసాం, దట్ రియల్లీ వెంట్ వెల్. సో రీక్యాప్ ఏం చేస్తాం మనం? క్రియేటెడ్ keys and then imported public key into AWS and created security group and created EC2 instance, connected to EC2 instance, and then we practiced few commands. So ఇది కదా చేసాము. సో EC2 instance ని కనెక్ట్ అవ్వడానికి సింటాక్స్ ఏంటి, అండ్ దెన్ we really discussed about the absolute path and relative path. కమాండ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? కమాండ్ నేమ్, ఆప్షన్స్ అండ్ దెన్ ఇన్పుట్స్. ఓకే. సో ఆప్షన్స్ సింగిల్ క్యారెక్టర్ అయితే హైఫన్ తో ఉంటుంది, డబుల్ క్యారెక్టర్ అయితే డబుల్ హైఫన్ అయితే వర్డ్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో మనం మళ్ళీ ఒకసారి ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. మీరు రోజు డిలీట్ చేసి క్రియేట్ చేయండి. సో దానివల్ల మీకు కొంచెం బెటర్గా ప్రాక్టీస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో కీస్, సెక్యూరిటీ గ్రూప్స్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, వాటికి ఏం ఛార్జెస్ పడవు. లైనెక్స్ అండ్ దెన్ AWS లైనెక్స్ యూస్ చేద్దాం. t3.micro మన కీ పేరు సెలెక్ట్ చేసుకుందాం. కీ పేరు ఏంటి? నేను DAWS 81S అని పెట్టాను. అండ్ దెన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ మనం అలో SSH ఇచ్చాం కదా, అలో SSH అండ్ దెన్ లాంచ్ ఇన్స్టెన్స్. అండ్ నిన్న మనం పోర్ట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్. మనం SSH ప్రోటోకాల్ యూస్ చేస్తాం, అది పోర్ట్ నెంబర్ 22ని యూస్ చేస్తుంది. ఓకే. ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. నా వాట్ ఈస్ ద సింటాక్స్ టు కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్? What is the syntax? SSH -i private key path and then EC2 user @ IP address, right? So let us open Git bash. Git bash is the client to connect to Linux server. So my key is in C DevOps TAWS 81S repos folder. So if you list it here, it should be there. Okay, I think one step back. Clear ls-l. So ఇవి నా keys. Okay. So SSH -i Linux key temp EC2 user @ IP address. One second.
ఇది సింటాక్స్. ఫస్ట్ టైం మీరు కనెక్ట్ అయ్యేప్పుడు SR ను అడుగుతుంది. లెట్ us just give S. ఓకే, సో దట్ ఈస్ ఇట్. అండ్ నిన్న కొన్ని కమాండ్స్ నేర్చుకున్నాం కదా, అవేంటి లైక్ క్లియర్, PWD, CD, LS-L, LS-LTR, LS-LA, and then cat command, touch command, make directory, remove command, and then ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, సో మనం నెక్స్ట్ ప్రాజెక్ట్లో యూస్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ దెన్ మూవ్ కమాండ్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా నిన్న. అండ్ ఒక చిన్న కమాండ్ ఇంకోటి ఉంది, యూనేమ్. యూనేమ్ అంటే మీ సిస్టమ్ యొక్క కెర్నల్ ఏంటి అని చెప్తుంది. యూనేమ్ -A అని ఇచ్చామంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇది లైనెక్స్ OS అండ్ దీని కంప్యూటర్ నేము అండ్ దెన్ ఆర్కిటెక్చరు. సో ఈ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి మనకు, యూనేమ్ -A. సో మీరు యూనేమ్ -help కొట్టారంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఎంటైర్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో ఈరోజు మనం ఇంకొన్ని కమాండ్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు కాపీ ఫైల్స్. సో మనం అదే విండోస్లో ఇది కానీ చేయాలి అంటే ఏం చేస్తాం మనం? విండోస్లో మనకి మెయిన్గా ఏం కావాలి? విండోస్లో విచ్ ఫైల్ టు కాపీ, వేర్ టు కాపీ కదా. సో మన Control-C అండ్ Control-V, రైట్. సో ఇక్కడ సింగిల్ కమాండ్, ఇక్కడ UI అదేం ఉండదు కాబట్టి కమాండ్ నేమ్ వచ్చేసి CP అండ్ సోర్స్ ఫైల్. ఏ ఫైల్ని కాపీ చేయాలనుకుంటున్నారు, స్పేస్ ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ETC పాస్వర్డ్ అనే ఒక ఫైల్ ఉంది. అంటే రూట్ ఫోల్డర్లో ETC అనే డైరెక్టరీలో పాస్వర్డ్ అనే ఫైల్ ఉంది. సో దీన్ని నేను కాపీ చేయాలి. CP ఫుల్ పాత్ ఇస్తున్నా, ETC పాస్వర్డ్ అండ్ దెన్ ప్రెసెంట్ ఇక్కడికి కాపీ చేయాలి, ఈ ఫోల్డర్లోకి. సో అప్పుడు నేను పాస్వర్డ్ ఆర్ డిఫరెంట్ ఫైల్స్ ఇస్తాను, డిఫరెంట్ నేమ్ యూజర్స్ అని. సో అప్పుడు ఏమైంది, అది ETC పాస్వర్డ్ అనే ఫైల్ ఉంది కదా, దీన్ని ఒకసారి మీరు ప్రింట్ చేయండి, /etc/password. ఇదేంటంటే యూజర్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీనికి మనకు వస్తుంది నెక్స్ట్ పూర్తిగా యూజర్ మేనేజ్మెంట్లో. యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ETC పాస్వర్డ్ అనే ఫైల్లో ఉంటుంది. సో నేను ఆ ఫైల్ని కాపీ చేస్తున్నాను. మీరు కాపీ చేసేటప్పుడు డెస్టినేషన్లో డిఫరెంట్ నేమ్ ఇవ్వచ్చు. నేను యూజర్స్ అనే నేమ్తో కాపీ చేశాను అనమాట. ఆర్ఎల్స్ మీరు సేమ్ ఫైల్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దట్స్ హౌ యూ కాపీ. సింపుల్. నేను వేరే సేమ్ నేమ్తో కూడా ఇచ్చుకోవచ్చు. యూజర్స్ తీసేసి పాస్వర్డ్ అని ఇచ్చేయచ్చు. మళ్ళీ అదే ఫైల్ వేరే నేమ్తో కూడా కాపీ అవుతుంది. సో దట్స్ హౌ యూ కాపీ. సో ఇది మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం మన ప్రాక్టీస్లో. అలానే కాపీ తర్వాత కట్ చేయడం. హౌ టు కట్ ద ఫైల్. ఫైల్ని ఆ లొకేషన్ నుంచి కట్ చేసి వేరే లొకేషన్లో పేస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, mkdir DevOps. సో నేను ఈ యూజర్స్ అనే ఫైల్ని డెవాప్స్ అనే ఫోల్డర్లోకి కట్ చేయాలి ఆర్ మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే సేమ్ కమాండ్. నిన్న ఏం చేసాం, రీనేమ్కి కానీ మూవ్కి కానీ సేమ్ కమాండ్ అనమాట, MV users and it goes to DevOps.
Okay, you see, let us go into DevOps and then check the file is there. Okay. So this is how you will cut the files or rename the files. One step back. ls-l. సో ఇవన్నీ చిన్న చిన్న కమాండ్స్ అన్నమాట, చాలా బేసిక్, మీకు యూస్ చేసే కొద్దీ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ కంటెంట్ చూడాలంటే పాస్వర్డ్ అనే ఫైల్లో క్యాట్ పాస్వర్డ్ కదా. సో ఈ ఫైల్లో ఒక పర్టికులర్ వర్డ్ నేను సెర్చ్ చేయాలి, ఉందా లేదా అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా సెర్చ్ చేయాలి, ఫైల్లో ఒక వర్డ్ అనేది ఉందా లేదా అనేది ఎలా సెర్చ్ చేయాలి. సో దాని కమాండ్ వచ్చేసి grep word to find and file. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను grep sbin అనే పదం ఆ ఫైల్లో ఉందా లేదా చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో ఉన్న చోట అంతా హైలైట్ అయింది. ఓకే, సో ఎక్కడైతే ఆ పదం ఉందో ఆ లైన్స్ మొత్తం మనకి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అలానే నేను grep నెట్వర్క్ పాస్వర్డ్, సో ఒకవేళ ఉంటే ఆ లైన్ మొత్తం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను స్మాల్ నెట్వర్క్ ఇచ్చాను అనుకోండి, స్మాల్ ఎన్. ఓకే, స్మాల్ ఎన్తో కూడా ఉంది. సో ఇప్పుడు నేను లేనిది ఇచ్చానంటే ఐ డోంట్ గెట్ ఇట్. సో ఇప్పుడు లైనెక్స్ అనేది కేస్ సెన్సిటివ్ ఆర్ కేస్ ఇన్సెన్సిటివ్. ఇక్కడ చూడండి, నేను క్యాపిటల్ ఎన్ ఇచ్చినప్పుడు ఇది ఒక్కటి మాత్రమే హైలైట్ అయింది, ఇది హైలైట్ అవ్వలేదు. సో లైనెక్స్ ఈస్ కేస్ సెన్సిటివ్, రైట్. సో DevOps both are different. Okay, so Linux is case sensitive. ఒకవేళ నాకు కేస్ ఇన్సెన్సిటివ్ కావాలి అనుకుంటే ఐ కెన్ సెర్చ్ grep -i ఇన్సెన్సిటివ్. -i అని ఇచ్చానంటే ఇన్సెన్సిటివ్ కూడా అది చూసుకుంటుంది అనమాట, జస్ట్ వర్డ్ తో మ్యాచ్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ grep కమాండ్. అండ్ దెన్ హౌ టు డౌన్లోడ్ ద ఫైల్స్. సో మనమైతే ఏం చేస్తాం, బ్రౌజర్లోకి వెళ్ళి క్లిక్ కొడతాం, ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో దానికి మెయిన్ ఇన్పుట్ ఏంటి అక్కడ, యూఆర్ఎల్. మన దగ్గర యూఆర్ఎల్ ఉంటే మనం ఫైల్ని ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ, కర్ల్ అండ్ wget అని. ఇది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు కర్ల్ కి wget కి డిఫరెన్స్ ఏంటి అని. సో నేను wget ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ మన నోట్స్ ఉంది కదా, మన 81S లో రిపోజిటరీస్ లో నోట్స్ అనేది ఉంది కదా, సెషన్ 2, ఇది రా మీద క్లిక్ చేయండి. సో ఇది టోటల్ టెక్స్ట్, సెషన్ 2 టెక్స్ట్ మొత్తం. సో దీన్ని నేను డౌన్లోడ్ చేయాలి, ఈ ఫైల్ని నేను విండోస్లోకి యూఆర్ఎల్ కాపీ చేయండి, wget అంటే వెబ్ గెట్ అనమాట, వెబ్లోంచి తీసుకురమ్మని. సో దట్స్ ఇట్, మనకి ఫైల్ వచ్చేసి ఉంటుంది చూడండి, cat session2.txt. సో లైనెక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కమాండ్స్ అనేది వన్స్ మనకు అలవాటు అయింది అంటే లైనెక్స్తో మనం లిటరల్గా ప్లే చేయొచ్చు. సో బ్లాక్ స్క్రీన్ చూసి ఏం భయపడద్దు, ఒక పర్టికులర్ టైం దాటిన తర్వాత మీకు బ్లాక్ స్క్రీన్ అంటేనే ఎక్కువ ఇష్టం అయిపోతుంది. సో అలానే నేను కర్ల్ అని ఇచ్చాను అనుకోండి, కర్ల్
సో కర్ల్ అని ఇస్తే ఏమైంది, ఫైల్ డౌన్లోడ్ అవ్వలేదు, డైరెక్ట్ గా స్క్రీన్ పైన మనకు టెక్స్ట్ చూపించింది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే wget is used to download the files. Curl is used to show the text directly on the terminal. Okay, so curl is used to run the scripts generally. అది మనం చూస్తాము. ఓకే, సో ఒకటే డిఫరెన్స్, wget యూస్ చేసి ఫైల్స్ ని డౌన్లోడ్ చేసేయచ్చు, కర్ల్ యూస్ చేసి డైరెక్ట్ గా టెక్స్ట్ ని మనం టెర్మినల్ పైన చూపించవచ్చు. సో అది మనం చూస్తాము నెక్స్ట్ వచ్చే సెషన్స్ లో. కర్ల్ wget అన్నిటిని మనం యూస్ చేస్తాం. సో అది డిఫరెన్స్ యాక్చువల్లీ. సో ఇలానే ఉంటాయి లైనక్స్ లో కమాండ్స్ అన్ని, సింపుల్ గానే ఉంటాయి. వాటి పర్పస్ కానీ తెలిసిందంటే మనం చాలా ఈజీగా ఫార్వర్డ్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ ఇదే ఫైల్ తీసుకొని, సో ఈ ఫైల్లో కామన్ గా ఉండే క్యారెక్టర్ ఏంటి, లైక్ ఈ ఫైల్ నేను విడగొట్టాలి అంటే ఎలా విడగొట్టచ్చు. జనరల్ గా ఇలా పేరు ఉందనుకోండి, నేను ఈ కంప్లీట్ ఇది ఒక సెంటెన్స్ కదా, ఈ సెంటెన్స్ ని రెండుగా విడగొట్టాలంటే నేను ఏమి యూస్ చేయాలి, రైట్. ఈ స్పేస్ యూస్ చేస్తే ఈ సెంటెన్స్ అనేది రెండు వర్డ్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. నేను ఈ సెంటెన్స్ లో ఆర్ ఈ సెంటెన్స్ లో నాకు వర్డ్స్ అనేది డిఫరెంట్ గా రావాలి అన్నప్పుడు నేను ఐ కెన్ యూస్ దిస్ స్పేస్ యాజ్ ద సపరేటర్. స్పేస్ యూస్ చేస్తే ఇదొక వర్డ్ ఇదన్నీ నేను తెచ్చుకోవచ్చు. అలానే ఈ URL లో నేను కానీ స్లాష్ యూస్ చేశానంటే డిఫరెంట్ గా నేను ఇక్కడ ఉండే వర్డ్స్ అన్నిటిని తెచ్చుకోవచ్చు అనమాట. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కట్ కమాండ్. ఇది మనకి స్క్రిప్టింగ్ లో కూడా బాగా యూజ్ అవుతుంది, అది మనకు వస్తుంది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ని నేను డిఫరెంట్ వర్డ్స్ గా డివైడ్ చేయాలి అంటే ఏదో ఒక సపరేటర్ ని యూస్ చేసుకొని కట్ చేయాలన్నమాట. ఓకే, సో దాన్నే జనరల్ గా ఏమంటాం అంటే డీలిమిటర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది నాకు ఇచ్చిన ఇన్పుట్. సో దీంట్లోంచి నేను కట్ చేసి డిఫరెంట్ వర్డ్స్ ఇవ్వాలి అంటే కట్ అనే కమాండ్ వాడాలి. సో దానికి ఏంటంటే మనం డీలిమిటర్ అనేది అవుట్పుట్ గా ఇవ్వాలి. సో ఇప్పుడు సింటాక్స్ ఏంటి అంటే కట్ -d డీలిమిటర్. ఏం డీలిమిటర్ గా ఇవ్వబోతున్నావు, నేను స్లాష్ అనేది డీలిమిటర్ గా ఇవ్వబోతున్నాను. నీకు ఏ పార్ట్ కావాలి. సో ఎప్పుడైనా నేను దీన్ని కట్ చేశానంటే ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది, HTTPS ఒక పార్ట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఏమీ ఉండదు, ఎందుకంటే ఈ స్లాష్ కి మధ్యలో ఏం లేదు కాబట్టి. సో దాని తర్వాత ఏమొస్తుంది, ra.github-user-content.com అనేది వస్తుంది. ఓకే, సో దాని తర్వాత DAWS 81S అనేది వస్తుంది. దాని తర్వాత నోట్స్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మెయిన్ అనేది వస్తుంది. దాని తర్వాత session2.txt అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఆ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ అనేది ఇవ్వాలి అంటే సో ఐ నీడ్ టు just give -f1. ఓకే, సో దీనికి ముందు కట్ -d డీలిమిటర్ స్లాష్ -f1 of this URL.
Usually I'll use pipes. Right. Pipe iddama. So we need to discuss about pipes actually. సో యా దీనికి వస్తాను నేను. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తుంది పైప్ అనేది. సో ఎక్కువ ఒక లైనెక్స్ లో ఒకటి ఏదైనా ప్రింట్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి ఎక్కో హలో వరల్డ్. సో ఎక్కో హలో వరల్డ్ అని ఇస్తే ఏమవుతుంది, మీకు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటారో లైనెక్స్ లో దాన్ని ఎక్కోకి ఇచ్చేసి డబుల్ కోట్స్ లో రాశారంటే మనకు అది ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు పైపింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదొక పైపు అండ్ ఇదొక పైపు, ఒక పైప్. సో ఇది ఇన్పుట్ ఫస్ట్ ఇక్కడ, రైట్. సో ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ పైపు సెకండ్ పైకి ఏమవుతుంది, సెకండ్ పైప్ కి ఏమవుతుంది, అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ పైపు సెకండ్ పైప్ కి ఇన్పుట్ అవుతుంది. సో అట్లా ఈ చైన్ అనేది పోతూ ఉంటుంది. సో లైనెక్స్ లో కూడా ఏంటంటే ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ రెండో కమాండ్ కి మనం ఇన్పుట్ గా చేయొచ్చు. ఓకే, సో అది ఎలా అంటే, సో నేనేం చేస్తున్నా, ఎక్కో ఇది ప్రింట్ చేయమని చెప్తుంది. డబుల్ కోట్స్ లో పెట్టినా పెట్టకపోయినా ఒకవేళ ఇది ప్రింట్ చేయమని చెప్తుంది, అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో దీని అవుట్పుట్ ఇది. దీనిని నేను సెకండ్ కమాండ్ కి ఇన్పుట్ గా ఇస్తున్నా. కట్ -d డీలిమిటర్ /-f1. సో కట్ కి దేని కట్ చేయాలనే ఇన్పుట్ అయితే కావాలి కదా. ఈ కమాండ్ కి ఇన్పుట్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఈ ఫస్ట్ కమాండ్ సప్లై చేస్తుంది. ఆ మెకానిజం పేరు పైపింగ్, సింపుల్ అనమాట. సో లైనెక్స్ లో ఈ పైపింగ్ అనేది చాలా చోట్ల ఉంటుంది, అది చాలా యూస్ఫుల్ కూడా. ఓకే, సో అది పైపింగ్. సో అట్లనే మీకు సెకండ్ ఫ్రాగ్మెంట్ కావాలి, ఎఫ్ ఫర్ ఫ్రాగ్మెంట్ అనమాట, డి ఫర్ డీలిమిటర్. సో సెకండ్ నథింగ్, థర్డ్ దిస్ వన్. అలా నాకు ఫైల్ నేమ్ ఏమొస్తుందో తెలియాలి అంటే నాకు లాస్ట్ కదా కావాలి. ఇప్పుడు డౌన్లోడ్ చేశాను అనుకోండి, నేను ఇది డౌన్లోడ్ చేస్తే దేంతో డౌన్లోడ్ అవుతుంది, ఈ లాస్ట్ లో ఏదైతే ఉందో లాస్ట్ ఫ్రాగ్మెంట్ లో దాంతో కదా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసింటే రెండోసారి అయింది కాబట్టి ఇలా వచ్చింది .1 అని. సో లాస్ట్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో దాంతో డౌన్లోడ్ అవుతుంది. సో లాస్ట్ ఫ్రాగ్మెంట్ ఎలా వస్తుంది, మనం లెక్క పెట్టాలి. 1, మధ్యలోది 2, 3, 4, 5, 6, 7. సో సెవెంత్ ఫ్రాగ్మెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫైల్ నేమ్ లాగా వస్తుంది, F7 అని ఇచ్చాను. ఓకే, సో ఇది కట్ చేయడం అనమాట. సో ఇది మనకి స్క్రిప్టింగ్ లో బాగా యూజ్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు చెప్తున్నా ఒక మీనింగ్ కోసం. అంటే మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళి ఫైల్ ని డౌన్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ ఏ నేమ్ తో డౌన్లోడ్ అవుతుందని తెలుసుకోవాలంటే మనం ఆ URL ని కట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇలానే ఇంకొకటి AWK అనే కమాండ్ కూడా ఉంది.
సో AWK కమాండ్ ఇంకొంచెం పవర్ఫుల్ అనమాట. ఇది కాలం వైజ్ కటింగ్ కూడా చేయగలుగుతుంది. సో ఇదే దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి, కట్లో మనం ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది మనం లెక్క పెట్టుకోవాలి, రైట్? ఫైనల్ ఫ్రాగ్మెంట్ ఏంటి అనేది లెక్క పెట్టుకోవాలి. ఓకే, సో బట్ ఇక్కడ AWKలో లెక్క పెట్టుకోకుండా, సో AWK కమాండ్ ఏంటంటే సేమ్ సింటాక్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్. ఇది కొంచెం పవర్ఫుల్ కమాండ్ కూడా, మనం సింపుల్ గా నేర్చుకున్నాం. AWK ఇక్కడ -D కదా, ఇక్కడ -F అనమాట. ఫ్రాగ్మెంట్, ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఫ్రాగ్మెంట్. ఏం యూస్ చేసుకొని ఫ్రాగ్మెంట్ చేస్తున్నాం, స్లాష్ యూస్ చేసుకొని ఫ్రాగ్మెంట్ చేస్తున్నా. అండ్ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, సింగిల్ కోట్స్ లో ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి ప్రింట్ $1 అట్లా. సో ఇది చాలా పవర్ఫుల్ కమాండ్, మనం యూజర్ మేనేజ్మెంట్ లో దీన్ని పర్ఫెక్ట్ గా కూడా యూజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది లెక్క పెట్టుకోకుండా నాకు లాస్ట్ ఫ్రాగ్మెంట్ కావాలి అన్నప్పుడు ఇదే సింటాక్స్ నేను $n అని ఇవ్వచ్చు. n అంటే ఏమవుతుందంటే లాస్ట్ ఫ్రాగ్మెంట్ వచ్చేస్తుంది. సో చేద్దామా, నేను కట్ యూస్ చేయకుండా AWK F సేమ్ స్లాష్ యూస్ చేస్తున్నా, సింగిల్ కోట్స్ ఫ్లవర్ బ్రేసెస్ ప్రింట్ $1. ఓకే, ఫస్ట్ ఫ్రాగ్మెంట్ వచ్చింది. అలానే 2F, అలానే 3F. నాకు లాస్ట్ ఎంత ఉందో కావాలి, నేను లెక్క పెట్టుకోలేను, ఎందుకంటే అది ఒకవేళ డైనమిక్ గా చేంజ్ అయిందంటే NF. ఓకే, ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, సో నేను చెప్పాను కదా ఇది యూజర్స్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఈ పాస్వర్డ్ అనే ఫైల్లో. సో ఎక్కడ ఉంటుంది లైనెక్స్ లో యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంటే /etc అనే డైరెక్టరీలో పాస్వర్డ్ అనే ఫైల్లో మొత్తం యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు లైనెక్స్ సిస్టంలో మీ సర్వర్లో ఉండే మొత్తం యూజర్స్ కావాలి. ఇక్కడ చూడండి EC2 యూజర్ కూడా ఉంటుంది ఎక్కడో చూద్దాం. సో కావాలి అనుకుంటే, సో నేను ఒకసారి చూడండి, లైనెక్స్ లో మీరు జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే కాపీ అయిపోతుంది ఆటోమేటిక్ గా. నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను Ctrl+V. సో దీంట్లో యూజర్ నేమ్ అనేది ఎక్కడ ఉంది, ఏ పార్ట్ లో ఉంది? యూజర్ నేమ్ ఏ పార్ట్ లో ఉంది? ఫస్ట్ పార్ట్ లో ఉంది. నేను ఏం యూజ్ చేస్తే నాకు అది వస్తుంది, నేను ఏమి డీలిమిటర్ గా యూజ్ చేస్తే నాకు వస్తుంది, కోలన్ యూజ్ చేస్తే నాకు వస్తుంది కదా అది. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేయొచ్చు అంటే, మొత్తం నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ టు గెట్ ద ఎంటైర్ యూజర్స్ లిస్ట్ ఇన్ యువర్ లైనెక్స్ సర్వర్. అప్పుడు నేను ఏం చేయాలి అంటే AWK -F ఫ్రాగ్మెంట్ వచ్చేసి కోలన్ ఫ్లవర్ బ్రేసెస్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. AWK -F colon is the fragment, single quotes, flower braces, print $1F. సో ఇన్పుట్ ఏదో ఇవ్వండి, అది నథింగ్ బట్ ఫైల్ నేమ్ ఏంటి, పాస్వర్డ్. సో మొత్తం లిస్ట్ ఆఫ్ యూజర్స్ వచ్చేసిందా? సో ఇది అడుగుతారు క్వశ్చన్స్ లో, లైక్ సినారియో బేస్డ్ అంటుంటారు కదా, సో ఇలాంటివి అనమాట. సో ఇన్ ఏ లైనెక్స్ సర్వర్ ఐ వాంట్ టు get the list of users. What can I do? So you can use AWK command. So get the first fragment from the etc password file. Okay. So allow. I'm just writing it here. How to get list of users in Linux server.
సో కట్ కమాండ్ యూస్ చేసి మనం చేయలేం. లెట్ us see. కట్ కమాండ్ కాలం వైజ్ చేయలేదు అనమాట. అది కట్ -d -f1. ఓ ఇది కూడా వచ్చింది, సారీ. సో కట్ కమాండ్ కూడా వచ్చింది మొత్తం ఫైల్లో ఇది. బట్ ఏడబ్ల్యూకి ఏంటంటే ఇంకొంచెం పవర్ఫుల్ టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి. అది టైం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇలా ఇప్పుడు మనం యూస్ చేసాం కదా, అలా మొత్తం ప్రింట్ చేయడం. ఇక్కడ ఏడబ్ల్యూకేలో ఏంటంటే ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. మీకు మధ్యలోటివి కావాలన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ యూజర్ నేము, వాళ్ళ యూజర్ ఐడి కావాలి అనుకున్నాం. సో అప్పుడు నేను ఏం చేయాలి? సో కట్ AWK command can do what everything is can be done by cut, but AWK is little more powerful. Print $3f. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? యూజర్ ఐడి రెండు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా AWK కమాండ్ లో లాట్ ఆఫ్ కస్టమైజేషన్ ఉంటుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇవన్నీ మీరు చూడొద్దు, ఎందుకంటే ఇది చాలా పెద్ద కమాండ్. మనకు అవసరానికి తగినట్లు మనం సెర్చ్ చేసుకొని వీ కెన్ డూ ఇట్ అనమాట. ఓకే, సో దీంట్లో చూడండి ఈక్వల్ టు ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంత ఉంటుంది ఇక్కడ. సో అది మనకు అవసరం లేదు. అవసరం అయినప్పుడు వీ కెన్ సెర్చ్ అండ్ దెన్ డూ ఇట్. అండ్ దెన్ అలాగనే సో హెడ్ అండ్ టైల్ అనే కమాండ్స్ ఉన్నాయి. హెడ్ అంటే తల పార్ట్, టాప్ పార్ట్. టైల్ అంటే తోక పార్ట్ లాగా. ఇప్పుడు నేను హెడ్ పాస్వర్డ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఫస్ట్ ఉండే 10 లైన్స్ వస్తాయి మనకి. టైల్ పాస్వర్డ్ అని ఇచ్చాను అనుకోండి, లాస్ట్ ఉండే 10 లైన్స్ వస్తాయి. హెడ్ ఫైల్ నేమ్ ఫస్ట్ 10 లైన్స్. టైల్ ఫైల్ నేమ్ లాస్ట్ 10 లైన్స్. నాకు 10 కాదు, కొన్ని డిఫరెంట్ గా కావాలి అనుకున్నప్పుడు హెడ్ -n 2 లైన్స్ ఫైల్ నేమ్ ఫస్ట్ 2 లైన్స్ వస్తుంది. అలానే టైల్ -n మీకు ఎన్ని లైన్స్ కావాలి? నాకు లాస్ట్ 5 లైన్స్ కావాలి. అండ్ ఫైల్ నేమ్, ఏ ఫైల్ నుంచి కావాలి, లాస్ట్ 5 వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక చిన్న అడుగుదాం. సో దీంట్లో ఏమడుగుతారంటే నాకు మిడిల్లో ఉండే ఫైల్స్ కావాలని అడుగుతారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 కదా, అండ్ ఇది ఎన్నో లైను 90 అండ్ దెన్ 16 లైన్స్. 16 లైన్స్ ఉన్నాయి కాబట్టి WC-L 27. 27 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే క్యాట్ పాస్వర్డ్ ఇచ్చాను కదా, WC అంటే వర్డ్ కౌంట్, -L లైన్స్ అనమాట. సో 27 లైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సో 27 లైన్స్ లో నాకు 5th నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 కదా, 5th నుంచి ఈ లైన్స్ కావాలి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ నేను టాప్
7 ప్రింట్ చేస్తా. క్యాట్ పాస్వర్డ్ పైప్ ఇచ్చి నేను head -n 7 అని ఇచ్చాను అనుకోండి, నాకు 7 లైన్స్ వచ్చాయా? షట్ డౌన్. 7 లైన్స్ వచ్చాయి, ఇక్కడ వరకు వచ్చాయి 7 లైన్స్. సో నాకేం కావాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. ఓకే, సో అప్పుడు నేనేం చేయాలి? సో దీంట్లో నుంచి లాస్ట్ ఫస్ట్ టైల్ ఇచ్చి తర్వాత హెడ్ ఇస్తే సరిపోతుందా? టోటల్ హెడ్ ఇచ్చేసి ఇది కావాలి. నేనే మర్చిపోయాను లాజిక్. ఫస్ట్ టైల్ ఇచ్చేసి వెనక నుంచి 27 కదా, నాకు సో ఇది మొత్తం 27 వెనక నుంచి ఇచ్చేసి దాంట్లో నుంచి ఫస్ట్ 3 అయినా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ నేను టాప్ 10 ఇచ్చి లాస్ట్ లోంచి 4 అయినా తీసుకోవచ్చు. 10 ఇచ్చేసి టైల్ -n 4. నాకు ఆ మధ్యలో ఉండేటివి వస్తాయి. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? 5 to 10 అన్నప్పుడు, సో ఓకే 5 to 10 అన్నప్పుడు హెడ్ వరకు ఇచ్చేద్దాం, లాస్ట్ 10 వరకు. అంటే 10 మైనస్ ఎన్ని లైన్స్ కావాలో అది. 5 to 10 అంటే ఎంత? 5 కదా. సో -n 10 అండ్ దెన్ లాస్ట్ లోంచి -n 5. ఓకే, సో అలా ఇదొక క్వశ్చన్ అడుగుతుంటారు జనరల్గా. సో హౌ టు గెట్ లైన్స్ ఇన్ బిట్వీన్ 5 to 10. సో అప్పుడు యూ కెన్ సే క్యాట్ ఫైల్ నేమ్, అంటే అప్పుడు మొత్తం టెక్స్ట్ ప్రింట్ అవుతుంది, హెడ్ ఆఫ్ -n 10 అండ్ దెన్ అందులోంచి లాస్ట్ 5 లైన్స్. ఓకే, సో ఇది ఒక చిన్న సినారియో బేస్డ్ క్వశ్చన్ అనే కేటగిరీలో ఇస్తారు. అది 5 or 4, we will do it later calculations. జస్ట్ చెప్తున్నా, ఇదొక చిన్న ట్రిక్ అనమాట. సో ఇవి ఇంకా బేసిక్ కమాండ్స్. ఇవి టైల్ తో ఇంకొక యూజ్ ఉంది, రన్నింగ్ లాగ్ చూడొచ్చు అనమాట. టైల్ -f అండ్ దెన్ సర్వర్ లాగ్. -f అంటే ఫాలో చేయడం. హౌ కెన్ యూ సీ ద రన్నింగ్ లాగ్ ఆఫ్ ఏ సర్వర్ అంటారు. అప్పుడు మనం టైల్ -f సర్వర్ డాట్ లాగ్ ఫైల్ ఇస్తాం అనమాట. లాగ్ ఫైల్ అంటే ఎవరైనా మన సర్వర్ ని యాక్సెస్ చేస్తుంటే అది ఫైల్ ఎంట్రీస్ అవుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ యొక్క లాగ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే /var/log/messages ఈ ఫోల్డర్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీని గురించి మనం మళ్ళీ చూద్దాం. బట్ హౌ కెన్ యూ సీ ద రన్నింగ్ లాగ్ అన్నప్పుడు టైల్ కమాండ్ -f అనమాట. సో ఇది నెక్స్ట్ మనకు వస్తుంది, యూజర్ మేనేజ్మెంట్ అట్లా. హౌ టు సీ రన్నింగ్ లాగ్ రేపు ఎలాగో వస్తుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను లాగ్స్ గురించి వచ్చినప్పుడు. అండ్ దెన్
డిస్కస్ చేద్దాం. సో ఈ కమాండ్స్ ప్రస్తుతానికి చాలు. ఇక మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎడిటర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నేను నిన్న ఏం చేశాను యాక్చువల్లీ, సో క్యాట్ కమాండ్ యూస్ చేసి టెక్స్ట్ ఎంటర్ చేశాను. బట్ టెక్స్ట్ ని మాడిఫై చేయాలంటే, సో లైక్ నేను క్యాట్ యూస్ చేసి లైక్ ఫస్ట్ టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నా, డెవాప్స్ డాట్ టెక్స్ట్. సో నేను ఇప్పుడు క్యాట్ యూస్ చేసి డెవాప్స్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చేసి క్యాట్ స్పేస్ డెవాప్స్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చేసి హాయ్ ఐ ఆమ్ లెర్నింగ్ డెవాప్స్ రాసి ఎంటర్ కొట్టి కంట్రోల్ డి కొడతాను. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మాడిఫై చేయాలి ఫైల్ని ఓపెన్ చేసి అంటే, ఐ మీన్ 10 లైన్స్ ఉంటాయి. 10 లైన్స్ లో నేను ఒక సెకండ్ లైన్ లో ఒక వర్డ్ ని తీసేసి ఇంకొక వర్డ్ పెట్టాలి. ఇస్ ఇట్ పాసిబుల్ త్రూ క్యాట్ కమాండ్? నో, క్యాట్ కమాండ్ వల్ల అది పాసిబుల్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఫైల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ కెన్ యూస్ కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్ యూస్ చేసి ఐ కెన్ జస్ట్ సర్చ్ ఫర్ ద ఫైల్ పాస్వర్డ్. ఓకే, ఫైండ్ నెక్స్ట్ అలా చేసుకోవచ్చు. రీప్లేస్ కొట్టాలంటే ఇక్కడ రీప్లేస్ ఉంది, కంట్రోల్ ఆర్ కొట్టేసి ఫైల్ ని ఇచ్చేసి రీప్లేస్ చేయొచ్చు. బట్ లైనెక్స్ లో ఎలా పాసిబుల్ అంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఎడిటర్స్. అందులో మనకి ఇంపార్టెంట్ ఎడిటర్ మన డైలీ లైఫ్ లో యూస్ చేసేది విఐఎం ఎడిటర్ అంటారు. సో విజువల్లీ ఇంప్రూవ్డ్. సో విఐ అనేది దీనికి ముందు వర్షన్ అనుకోండి. సో దానికంటే కొంచెం బెటర్ గా విఐఎం, బట్ కమాండ్స్ అండ్ సింటాక్స్ బోత్ ఆర్ సేమ్. విఐఎం ఎడిటర్ విజువల్లీ ఇంప్రూవ్డ్ అనమాట. సో దీనికి సో దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది నేను డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ విఐఎం. ఇక్కడ మనకు మోడ్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ ఎస్కేప్ మోడ్. ఇది కొంచెం ఫోకస్ చేయండి ఎందుకంటే ఇది డీటెయిల్ గా బయట ఎక్కడ ఉండదు. కోలన్ మోడ్, and then insert mode. ఓకే, సో నేను విఐఎం అని యూస్ చేసి సింటాక్స్ వచ్చేసి ఏం లేదు, సింపుల్ విఐఎం అండ్ దెన్ ఫైల్ నేమ్. ఓకే, సో నేను ఫైల్ కానీ ఇట్లా ఓపెన్ చేశానంటే విఐఎం అనేది అది ఏ మోడ్ లోకి వెళ్తుందంటే ఫస్ట్ బై డిఫాల్ట్ ఎస్కేప్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. నేను కోలన్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు ప్రెస్ కోలన్. నేను కోలన్ అనేది ప్రెస్ చేస్తే ఐ విల్ గో టు కోలన్ మోడ్. ఓకే, సో కోలన్ మోడ్ లో నుంచి నేను మళ్ళీ ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలంటే ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్ సింపుల్. ఓకే, ప్రెస్ ఎస్కేప్. సో నేమ్స్ లోనే ఉంది చూడండి. నేను ఎస్కేప్ మోడ్ లోంచి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు ప్రెస్ ఐ, ఐ ఫర్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ మోడ్ లోంచి మళ్ళీ ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలంటే అగైన్ ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్. సో కోలన్ మోడ్ లోంచి డైరెక్ట్ గా ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళడం కుదరదు. కోలన్ మోడ్ లోంచి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేయాలి అండ్ దెన్ ఐ ప్రెస్ చేయాలి.
ఇన్సర్ట్ మోడ్ లోంచి కోలన్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఐ ప్రెస్ చేయాలి అండ్ దెన్ కోలన్ ప్రెస్ చేయాలి. ఓకే, సో బై డిఫాల్ట్ మీరు ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు యు ఆర్ ఇన్ ఎస్కేప్ మోడ్. ఓకేనా? సో ఇప్పుడు నేను విఐఎం పాస్వర్డ్ అని ఇస్తుంది. నేను ఏ మోడ్ లో ఉన్నాను? ఎస్కేప్ మోడ్ లో ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్ నుంచి బయటికి రావాలి అంటే ఆప్షన్స్ కోలన్ మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేశాను, ఫైల్ నుంచి ఎగ్జిట్ రావాలి, బయటికి రావాలి అంటే ఎలా? కోలన్ క్యూ, దిస్ ఫర్ క్విట్ అనమాట. ఓకే, సో నేను ఫైల్ ఓపెన్ చేశాను, బయటికి రావాలి, బయటికి రావాలంటే కోలన్ మోడ్లోకి వెళ్ళాలి, కోలన్ క్యూ ఎంటర్. ఓకే, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం, ఐఎమ్ ఇన్ ఎస్కేప్ మోడ్. ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ టెక్స్ట్. నేను ఏ మోడ్లోకి వెళ్ళాలి? ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. దెన్ ఐ నీడ్ టు ప్రెస్ ఐ. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇన్సర్ట్ అని కనిపిస్తుంది, లెఫ్ట్ డౌన్. సో ఇప్పుడు నేను కీబోర్డ్లో మౌస్ పనిచేయదు. ఓకే, కీబోర్డే అనమాట. సో కీబోర్డ్లో మనం పైకి కిందికి ఇలా అనుకోవచ్చు. ఇలా అనుకొని నేను ఇక్కడ ఒక న్యూ లైన్ ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ రైటింగ్ సంథింగ్. హాయ్, ఐఎమ్ రైటింగ్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి కోలన్ W ఫర్ రైట్ అండ్ దెన్ క్విట్. రైట్ అండ్ క్విట్. బట్ ఇప్పుడు నేను ఏ మోడ్లో ఉన్నాను? ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాను. ఇన్సర్ట్ మోడ్లోంచి కోలన్ మోడ్లోకి రావాలి అంటే ఫస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేయాలి, దాని తర్వాత కోలన్ W కి ప్రెస్ చేయాలి. నేను ఎస్కేప్ ప్రెస్ చేశాను. ఓకే, అండ్ దెన్ కోలన్ WQ ఎంటర్. ఓకే, సో మీరు ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ యువర్ టెక్స్ట్ దేర్. I am in escape mode and then colon Q enter, quit అనమాట. సరే, నేను మళ్ళీ రాస్తున్నా, ఎస్కేప్ మోడ్లో ఉన్నా. ఐ వాంట్ టు ఇన్సర్ట్ సంథింగ్, ప్రెస్సింగ్ ఐ. కీబోర్డ్ మాత్రమే వర్క్ అవుతుంది. I am writing again. ఓకే, సో నేనేమనుకున్నా అంటే సంథింగ్ నేను బై మిస్టేక్ రాంగ్ ఎంటర్ చేశాను అనుకొని ఐ డోంట్ వాంట్ టు సేవ్ అన్నప్పుడు ఐ నీడ్ టు క్విట్ కదా. కోలన్, దిస్ ఇస్ ఫర్ క్విట్టింగ్, కోలన్ క్విట్. ఇప్పుడు నేను ఎస్కేప్ మోడ్లోకి వచ్చా, కోలన్ క్విట్ ఎంటర్ కొడుతుంటే అది అలౌ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఏదో కొన్ని చేంజెస్ చేశారు. కింద చూడండి, ఒకవేళ సేవ్ చేయకూడదు అనుకుంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వండి అంటుంది. సో ఐ విల్ గివ్ కోలన్ క్యూ ఎక్స్క్లమేటరీ, డోంట్ సేవ్. క్యూ ఎక్స్క్లమేటరీ, డోంట్ సేవ్ ద చేంజెస్ అండ్ ఎగ్జిట్. ఓకే, సో అది దాని మీనింగ్. అండ్ దెన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ కింద మనకు చూపిస్తుంది 28 లైన్స్ ఉన్నాయి ఈ ఫైల్ లోపల. ఓకే, మీరు ప్రెసెంట్ ఇప్పుడు థర్డ్ లైన్లో 22nd క్యారెక్టర్ దగ్గర ఉన్నారు. అండ్ ఇది మన యొక్క మెమరీ అనమాట, మన ఫైల్ యొక్క మెమరీ. సో ఇప్పుడు నాకు ఏ లైన్ ఏదో చూడాలి అంటే ఇప్పుడు నేను ఎస్కేప్ మోడ్లో ఉన్నాను కదా.
సో మోస్ట్లీ కమాండ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. కోలన్ మోడ్ ఆర్ కమాండ్ మోడ్ అంటాం దీన్ని. కోలన్ సెట్ నెంబర్, కోలన్ సెట్ NU. సో మీకు లైన్ నెంబర్స్ అక్కడ లిస్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు చాలా ఈజీగా ఏ లైన్ లో ఏది ఉందో చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏ మోడ్ లో ఉన్నాను? ఎస్కేప్ మోడ్ లో ఉన్నాను. కింద కోలన్ కనిపించినంత మాత్రం కోలన్ మోడ్ లో ఉన్నాను కాదు, యాక్చువల్లీ అది ఇందాక ఇచ్చిన కమాండ్. యాక్చువల్లీ నౌ ఐఎమ్ ఇన్ ఎస్కేప్ మోడ్. సో ఇప్పుడు మళ్ళీ నాకు నెంబర్లు వద్దు అనుకుంటే ఐ నీడ్ టు ప్రెస్ కోలన్ సెట్ నో NU. కోలన్ సెట్ నో NU. ఓకే, సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ ఇది నేను ఇచ్చిన లాస్ట్ కమాండ్, ఏమీ లేదు. ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అని ఇక్కడ పడుతుంది, కోలన్ అంటే కోలన్ అని పడుతుంది. ఏమీ పడలేదు అంటే యువర్ ఇన్ ఎస్కేప్ మోడ్ అనమాట. ఓకే, కోలన్ అంటే చూడండి, కోలన్ పెట్టి కర్సర్ అక్కడ వెయిట్ చేస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎ కోలన్ ఎట్ ద టాప్, I mean left bottom, and cursor is waiting, you are in colon mode. Escape, you are in escape mode. If it is insert in the bottom left, you are in insert mode. That's all. Okay, నేను ఒక వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఈ మొత్తం ఫైల్లో. ఇది చిన్న ఫైల్. ఓకే, ఒకవేళ నేను చాలా చిన్నదైనా పెద్దదైనా ఒక వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కమాండ్ ఏంటి? కోలన్ స్లాష్ వర్డ్ టు ఫైండ్. నేను కోలన్ స్లాష్ ఎస్బిన్ అనే వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు నెక్స్ట్ కొట్టండి, హైలైట్ అయితే వస్తుంది చూడండి పైనుంచి కిందికి. కింద ఏమంటుంది? అయిపోయింది, మొత్తం సెర్చ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కొడితే మళ్ళీ సెర్చ్ చేస్తా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 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 కొట్టుకుంటాను నేను N. ఒకవేళ నేను కోలన్ క్వశ్చన్ మార్క్ ఎస్బిన్ ఇచ్చా అనుకోండి, డిఫరెన్స్ ఏంటి స్లాష్ కి క్వశ్చన్ మార్క్ కి? సో కోలన్ స్లాష్ వర్డ్ టు ఫైండ్ అని ఇస్తే ఇది సెర్చ్ ఫ్రమ్ టాప్. కోలన్ క్వశ్చన్ మార్క్ వర్డ్ టు ఫైండ్ ఇస్తే ఇది సెర్చ్ ఫ్రమ్ బాటమ్. ఓకే, సో ఎందుకు యూజ్ అవుతుందంటే నేను ఎక్కడైనా సెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ అనే వర్డ్ ఉందా లేదా అని సెర్చ్ చేసి దాన్ని వేరే నేమ్తో రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు దాన్ని నేను ఇట్లా క్లియర్ ఇలా రీప్లేస్ చేయొచ్చు అంతే. సో అలా మనకు యూజ్ అవుతుంది. సో ఐఎమ్ కమింగ్ అవుట్. సో ఇందాక ఇచ్చింది హైలైట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో అట్లా హైలైట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇందాక ఇచ్చిన సెర్చ్ చేసింది కోలన్ నో హైలైట్ NOH. కోలన్ NOH, no highlight. Don't highlight anything. ఓకే, సో ఇప్పుడు నేను ఏ మోడ్లో ఉన్నాను? ఎస్కేప్ మోడ్లో ఉన్నాను. యాక్చువల్లీ ఫిట్ అవ్వాలి అంటే కోలన్, ఇక్కడ కోలన్ నుండి కర్సర్ వెయిట్ చేస్తుంటేనే మీరు కోలన్ మోడ్లో ఉన్నట్టు. Q ఎంటర్.
సో VIM నేను DevOps.text అనేది ఇస్తున్నాను. నేను మొత్తం కంటెంట్ డిలీట్ చేయాలి. సో దాని కమాండ్ వచ్చేసి %, అంటే ఎవ్రీథింగ్ అన్నట్లు. D for delete everything. %T. మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేయాలి అంటే విచ్ మోడ్ ఐ యామ్ ఇన్? అది ఏ మోడ్ లో ఉన్నా నేను సేవ్ చేయాలి కాబట్టి కోలన్ ఇచ్చేసి WQ ఎంటర్. ఎస్కేప్ మోడ్ లో ఉన్నాను. సో మొత్తం మన ఫైల్లో మొత్తం పోయింది. ఓకే, సో ఇంకొకటి లైక్ పాస్వర్డ్ అనే ఫైల్. సో దీంట్లో నేను USR అనే దాన్ని రీప్లేస్ చేయాలి అనుకోండి. సో జనరల్గా మనం Notepad++లో ఏం చేస్తాం? Ctrl+R అని కొడతాను. లైక్ Ctrl+R, ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ ఉంది కదా, Ctrl+R ఫర్ రీప్లేస్. what to replace with what word and what you want to replace with. ఏ వర్డ్ని ఏ వర్డ్తో రీప్లేస్ చేయాలి అని అడుగుతుంది అనమాట. లైక్ నార్మల్ నోట్ప్యాడ్ అయితే. ఓకే, సో ఒకవేళ ఇక్కడ అనుకోండి, సో ఇప్పుడు నేను కోలన్లోకి వెళ్ళి S for substitute, which word and then what you want. Okay, so $S/USR/USR or SBIN అనేది ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న యూస్ కేస్ చెప్పాలి నేను. SBIN/SBIN. సో ఇది ఎక్కడ రీప్లేస్ అయింది? SBIN. ఫైండ్ అవుట్ చేయాలంటే :/SBIN. ఇక్కడ నా కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే రీప్లేస్ అయింది, చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కర్సర్ని 3rd లైన్లోకి తీసుకెళ్తున్నాను. యూ కెన్ సీ ఇట్ ఈస్ ఇన్ 3rd లైన్. S for substitute /SBIN/ హైలైట్ అయింది చూడండి అక్కడ, SBIN. సో ఇదేం చేస్తుందంటే replaces the word where your cursor is. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ 4th లైన్లో ఉంది. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. :/SBIN/SBIN ఎంటర్. 4th లైన్లో ఏమైంది? 2 ఉన్నాయి యాక్చువల్లీ. ఎన్ని రీప్లేస్ అయ్యాయి? ఫస్ట్ మాత్రమే రీప్లేస్ అయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రీప్లేసెస్ ద వర్డ్ వేర్ యువర్ కర్సర్ ఈస్ అండ్ ఓన్లీ ఫస్ట్ అకరెన్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఎవ్రీథింగ్, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లైన్ ఇది
8th లైన్ కదా, ఎస్ ఫర్ సబ్స్టిట్యూట్, ఎస్బిన్ అనే దాన్ని క్యాపిటల్ ఎస్బిన్తో నేను /G అని ఇచ్చాను అనుకోండి, అది గ్లోబల్ అనమాట. అంటే మొత్తం ఆ లైన్లో ఎన్ని అకరెన్సెస్ ఉన్నాయో మొత్తం రీప్లేస్ అవుతాయి. /G all occurrences in that line. ఓకే, సో నాకు అలా కాకుండా థర్డ్ లైన్లో ఉండే క్యాపిటల్ ఎస్బిన్ స్మాల్ ఎస్బిన్ అవ్వాలి అనుకోండి, :3s/sbin/sbin. ఓకే, పర్టికులర్ లైన్ కావాలి అన్నప్పుడు అది మనం ఇవ్వచ్చు. /3s ఇలా ఇస్తే ఆల్ అకరెన్సెస్ ఇన్ థర్డ్ లైన్ అని దాని మీనింగ్. సింపుల్ అనమాట. ఓకే, సో నాకు ఎవ్రీథింగ్ కావాలి. ఓకే, ఈ ఎంటైర్ ఫైల్ ఉండే మొత్తం రీప్లేస్ అవ్వాలి. %, మీన్స్ ఎవ్రీథింగ్, /s ఇలా ఇచ్చానంటే అన్ని లైన్స్ లో ఉండే, % అంటే అన్ని లైన్స్ లో ఉండే అన్ని అకరెన్సెస్, all occurrences in file. So %s/sbin /sbin/capital SBIN/G మొత్తం అన్ని రీప్లేస్ అయిపోతాయి. ఓకే, సో ఇవి మనం మోస్ట్లీ యూస్ చేసేవి, ఇంతకు మించి ఏమి యూస్ చేయాల్సిన అవసరం రాదు. ఇది ప్రాక్టీస్ చేయండి అంతే తప్ప మీరేమి హార్డ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమైంది అని అనిపిస్తే చాలు. ఎందుకంటే మనం వాటిని యూసేజ్లోకి తీసుకోకుండా ఊరినే ప్రాక్టీస్ చేస్తే ఏది గుర్తుండదు. సో యూసేజ్లోకి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. సో ఇవి కోలన్ వర్డ్స్లో ఉండే మోస్ట్లీ ఆప్షన్స్. అండ్ ఇంతకు మించి నేను కూడా ఏం పెద్దగా ఎప్పుడు యూస్ చేయను. ఓకే, సో నౌ లెట్ us go to ఇప్పుడు ఏమైంది, D ఫర్ డిలీట్. నేను ఫస్ట్ లైన్ డిలీట్ చేయాలి అంటే 1D. అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ NU అని ఇచ్చాను. నౌ ఐఎమ్ ఇన్ ఎస్కేప్ మోడ్. నాకు 11th లైన్ వద్దు, FTP అని ఉండేది, కోలన్ మోడ్ 11D. ఓకే, అలా అనమాట. సో డిలీట్ ఎవ్రీథింగ్ కదా, :1D డిలీట్స్ ఫస్ట్ లైన్. సో ఇప్పుడు మనం ఎస్కేప్ మోడ్కి వెళ్దాం. సో నేను బై మిస్టేక్ కొన్ని డిలీట్ చేశాను, కొన్ని చేంజెస్ చేశాను. అండూ చేయాలి అంటే జస్ట్ U. ఓకే, దట్స్ ఆల్. నేను చేసిన మొత్తం అన్ని అండూ అయిపోతాయి. అంటే నేను ఫైల్ ఓపెన్ చేసినప్పటి నుంచి చేసినవన్నీ అండూ అయిపోతాయి U ప్రెస్ చేస్తే. ఓకే, సింపుల్గా U ప్రెస్ చేస్తే అండూ. ఇప్పుడు నా కర్సర్ ఎక్కడ ఉంది,
ఫస్ట్ లైన్ లో ఉంది. నేను సడన్ గా బాటంకి వెళ్ళాలి అంటే షిఫ్ట్ పట్టుకొని G ప్రెస్ చేస్తే బాటంకి వెళ్ళిపోవచ్చు. షిఫ్ట్ ప్లస్ G goes to బాటమ్. నేను టాప్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు నాకు అసలు కింద ఉంది కదా, టాప్కి వెళ్ళాలంటే Gని 2 times ప్రెస్ చేయండి. GG. సో GG goes to టాప్. ఓకే, ఇది హైలైట్ అయింది కదా, NOH, నో హైలైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ ని కాపీ చేయాలి. కాపీ చేయాలి అంటే వైని 2 times YY అని ప్రెస్ చేసి ఇక్కడ చూడండి Y అని వచ్చింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేయాలి అంటే P, YY P, YYని 2 సార్లు కొట్టండి. Yని YY ఫర్ కాపీ యాంక్ అంటాము. P కొడితే పేస్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను కదా, ఐఎమ్ రైటింగ్ సంథింగ్, దీనిపైన YY క్లిక్ చేశాను, ఇలా P కొట్టే పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు 10 times పేస్ట్ అవ్వాలనుకోండి, YY క్లిక్ చేసి 10P ఇస్తే 10 times పేస్ట్ అయిపోతుంది. Okay. 10P అంటే 10 times పేస్ట్ అవుతుంది. సో మనం సింపుల్ గా ఇదంతా కాపీ చేసి పేస్ట్ చేయాలన్నా ఇది కాపీ చేసేసి మౌస్ తో పట్టుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఎంటర్ అండ్ దెన్ పేస్ట్. మీరు ఒకవేళ ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయాలి అంటే విత్ లైన్స్ సెట్ నో అండ్ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కాపీ చేసా, అక్కడ పేస్ట్ చేయాలి. గో టు ఇన్సర్ట్ మోడ్ అండ్ దెన్ పేస్ట్ ఇట్. ఓకే, సో ఒకవేళ మీరు డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా లైన్ ని DD కొడితే డిలీట్ అవుతుంది. ఎస్కేప్ మోడ్ DD, DD కొడితే డిలీట్ అయిపోతుంది 2 సార్లు DD. Okay. సో నా అండు కొట్టాను. అంతే ఆప్షన్స్ ఇక్కడ, ఇంతకు మించి మనం ఏమి యూస్ చేయము. ఇంకా ఇన్సర్ట్ మోడ్ అంటే అంతే, ఇన్సర్ట్ చేయడానికి మాత్రమే. ఓకే, ఇన్సర్ట్ మోడ్ ఓన్లీ ఫర్ ఇన్సర్షన్. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అంటే ఏ మోడ్ లోంచి ఏ మోడ్ లోకి రావాలి. ఓపెన్ చేయగానే ఎస్కేప్ మోడ్ లో ఉంటాం. ఏదైనా కమాండ్ ఎంటర్ చేయాలన్నప్పుడు కమాండ్ మోడ్ ఆర్ కోలన్ మోడ్ అని, ఏదైనా కమాండ్ ఆర్ కోలన్.
కోలన్ ప్రెస్ చేస్తాం, ఈ మోడ్లోకి వస్తాం. మీకు ఏదైనా ఏం కావాల్సి ఉంటే అది టైప్ చేస్తారు, ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్. అలా ఈ ఆప్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఇలా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పాసిబుల్ లేదు డైరెక్ట్గా. So and now the important topic, permissions. ఈ పర్మిషన్స్ టాపిక్ చెప్పేసి we can end this. ఇది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు పర్మిషన్స్. అది విండోస్ అయినా ఏ ఓఎస్ అయినా పర్మిషన్స్ ఏమున్నాయో తెలుసా మనకు? తెలుసా? కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద పర్మిషన్స్? సో ఏ ఓఎస్ అయినా ఉండేది 3: రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అన్నమాట. సో ఒక ఫైల్ కు ఉండే పర్మిషన్స్ ని మనం ఎలా సెటప్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ls-l. సో ఈ session2 అనే ఫైల్ కానీ ఆర్ DevOps అనే ఫైల్ కానీ, సో పర్మిషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఇది ఫస్ట్ హైఫన్ వచ్చేసి denotes file, denotes it is file. ఓకే, సో ఇక్కడ 3 భాగాలు ఉంటాయి, ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి. సో 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి who is the owner of the file. సెకండ్ పార్ట్ వచ్చేసి which group he belongs to. థర్డ్ పార్ట్ వచ్చేసి అదర్స్. సో ఒక చిన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శివకుమార్, he is a DevOps engineer. Okay, if I create the file, I will be the owner. సో నేను ఏ గ్రూప్ లో ఉన్నాను, ఏ టీమ్ లో ఉన్నాను? I am into DevOps team కదా. Okay, if I am into DevOps team group, so this first 3 belongs to owner. Second 3, which group he belongs to? I will be the owner and నేను ఉండేది DevOps team. సో ఇది నా గ్రూప్ లో ఉండే వాళ్ళ యాక్సెస్. ఓకే, శివకుమార్ ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ ఆర్ సురేష్, వీళ్ళందరూ DevOps టీమ్ లో ఉన్నారు. ఓకే, ఇంకొకరు లైక్ రహీమ్ అండ్ రాబర్ట్ డెవలప్మెంట్ టీమ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎవరికి ఉండే పర్మిషన్స్? శివకుమార్ క్రియేటెడ్ ద ఫైల్. ఈ పర్మిషన్స్ ఏంటి? ఎవరికి ఉండే పర్మిషన్స్ ఇవి? ఓనర్ అంటే శివకుమార్ కు ఉండే పర్మిషన్స్. ఇది ఎవరికి ఉండే పర్మిషన్స్? లైక్ ఆ గ్రూప్ లో ఉండే మిగతా వాళ్ళకి. ఆ గ్రూప్ లో ఉండే మిగతా వాళ్ళు ఎవరు? రమేష్, సురేష్ వాళ్ళకి. ఓకే, అండ్ ఇది ఇక శివకుమారు అతని గ్రూప్ కాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అదర్స్. సో దీన్ని ఇక్కడ ఏమంటామంటే యు అంటాం. యు ఫర్ యూజర్ అన్నట్లు, జీ ఫర్ జీ అన్నట్లు, ఓ ఫర్ అదర్స్ అన్నట్లు. సో ఇప్పుడు శివకుమార్కి రీడ్ యాక్సెస్ ఉంది, రైట్ యాక్సెస్ ఉంది. ఓకే, అండ్ శివకుమార్ ఉండే గ్రూప్ లైక్ DevOps ఇంజనీర్స్ కి రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంది, అండ్ అదర్స్ కి కూడా రీడ్ యాక్సెస్ ఉంది.
Okay, so that is first read, write, execute. Now who can change the permissions? Either owner or root user or admin. Okay, owner or admin or root user. So permissions ని చేంజ్ చేయాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ chmod అంటే చేంజ్ మోడిఫికేషన్ అన్నట్టు. సో చేంజ్ మోడిఫికేషన్ లో ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే ఇక్కడ సో ఈ ఫైల్ యొక్క ఇతను యూజర్ EC2 యూజర్ క్రియేట్ చేశారు కాబట్టి ఇతని నేను ఇంకా ఏ గ్రూప్ కి అసైన్ చేయలేదు కాబట్టి అతని గ్రూప్ కూడా EC2 యూజరే అన్నమాట. సో ఇది ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి, రేపు వస్తుంది ఎనీహౌ. When you don't assign a user to any group, his group is also same as his username. ఓకే, సో నేను EC2 యూజర్ని ఏ గ్రూప్ కి అసైన్ చేయలేదు కాబట్టి సో అతని గ్రూప్ కూడా EC2 యూజరే అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను పర్మిషన్స్ చేంజ్ చేయాలి అంటే chmod నేను అదర్స్ కి రైట్ యాక్సెస్ ఇవ్వాలి. O ప్లస్ రైట్ session2.text. ఇప్పుడు ls-l కొట్టారనుకోండి అదర్స్ కి రైట్ యాక్సెస్ వచ్చిందా? సో అలానే అదర్స్ కి ఎగ్జిక్యూట్ జస్ట్ ఆర్ సారీ ఎగ్జిక్యూట్ కి ఎక్స్. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. అదర్స్ కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. సో నేను అదర్స్ కి తీసేయాలనుకోండి మొత్తం యాక్సెస్ chmod others minus read, write, execute ఎవ్రీథింగ్ తీసేయండి. ఇప్పుడు అదర్స్ కి ఏమీ లేదు, నేను అందరికి అన్ని ఇవ్వాలి. chmod యూజర్ గ్రూప్ అదర్స్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు చూడండి మీకు సింపుల్ గా ఎట్లా కావాలంటే అట్లా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇలా సింపుల్ గా ఇవ్వచ్చు. బట్ ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతారంటే నెంబర్స్ ఉంటాయి. రీడ్ ని 4, 2, 1. సో ఈ నెంబర్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మీరు పైనుంచి రీడ్ రైట్ ఎక్స్ రాస్తారు, కింద నుంచి 1 to 4 రాస్తారు అంతే. సో ఇప్పుడు చూడండి మొత్తం కలిపితే ఎంత? 7. సో అన్ని యాక్సెస్లు కావాలంటే 7 అంటే ఫస్ట్ 7 వచ్చేసి యూజర్ 3 digits ఉంటాయి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఆల్ యాక్సెస్ టు ఎవ్రీవన్. 750 దీని మీనింగ్ ఏంటి? ఆల్ యాక్సెస్ టు యూజర్ ఆబ్వియస్లీ. అండ్ దెన్ 5 అంటే ఏమొస్తుంది? 5 అంటే అదర్స్ కి కదా, సెకండ్ రీడ్ అండ్ ఎక్స్ వస్తుంది. ఆర్ ఎక్స్ ఫర్ గ్రూప్, 0 ఫర్ అదర్స్ అంటే నథింగ్. ఓకే, ఇప్పుడు నేను chmod 750 session2 అని ఇచ్చానంటే సో ఇలా. సో ఇంటర్వ్యూస్ లో ఈ నెంబర్స్ అడుగుతుంటారు అనమాట. సో మీరు జస్ట్ సింపుల్ గా అడిగినప్పుడు రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పై నుంచి కిందికి రాసుకోండి, కింద నుంచి పైకి 1 to 4 రాసుకోండి. ఇంకా మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని కలుపుకోండి. అందరికి అన్ని కావాలంటే అన్ని 7s. అదర్స్ కి కూడా అదర్స్ కి ఓన్లీ రీడ్ యాక్సెస్ కావాలంటే 754.
సో అదర్స్ కి ఓన్లీ ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే 1751. సో మీరు ఇందాక చెప్పిన లెటర్స్ తో అయినా డీల్ చేయొచ్చు, ఆర్ ఇలా నెంబర్స్ తో అయినా డీల్ చేయొచ్చు. ఓకే, సో యా, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. రేపటి నుంచి ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి మనకు. యూజర్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్, అలా. So now let us have few questions. అమర్నాథ్ జీ, ఇక రేపు కూడా మనం క్యూఎస్ సెషన్ తీసుకుందాం. హాయ్ శివ్ గారు. హాయ్. ఇందాక అంటే ఇంతకుముందు మీరు ఎకో కమాండ్ చెప్పినప్పుడు అంటే దాని నుంచి వచ్చే అవుట్పుట్ ని మనం గ్రెప్ అలా విడగొట్టారు కదా. యా, అదే అంటే మనం మామూలుగా జనరల్ గా దాని నుంచి వచ్చే అవుట్పుట్ ని వేరే ఫైల్లోకి కానీ ఎక్కడ కాపీ చేయడం కుదురుద్దా అసలు? అలా చేయొచ్చు. ఓకే, అంటే జస్ట్ రీడైరెక్ట్ అన్నమాట, అంతే. ఎకో హలో గ్రేటర్ దాన్ అంటే రీడైరెక్ట్ కదా. అవును. హలో డాట్ టెక్స్ట్. ఓకే, క్యాట్ హలో డాట్ టెక్స్ట్ అంటే వచ్చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. వంశీ కొక్కు. వంశీ కొక్కు. యా, హాయ్. యా, చెప్పండి. ఇది బీటెక్ వచ్చేసి 2015 అయిపోయింది. బీటెక్ వచ్చేసి 2015 అయిపోయింది. ఓకే. నేను 22 వరకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. ఆచరణ నుండి లో చేస్తున్నాను. మీ వాయిస్ కొంచెం సరిగా రావట్లేదు. ఆచరణ నుండి లో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇది అదంటూ తీసుకోవచ్చా అంటే ఇక తీసుకోవచ్చా లేదా అనే దానికి నేను డిసైడ్ చేయలేను. యాక్చువల్లీ మీరు డిసైడ్ అవ్వాలి. అంటే ఇది నాకు మన ఇది ఐటీ సైడ్ కూడా ఏం లేదు కదా నాలెడ్జ్. అంటే నాకు ఏం కూడా అంత ఎక్కువ తెలియదు. నేను తీసుకోమని చెప్పలేను, అలానే తీసుకోవద్దు అని చెప్పలేను. సో మీ క్యాపబిలిటీ ఏంటో నాకు తెలియదు కదా. మీ జస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి నేను మీ క్యాపబిలిటీ డిసైడ్ చేయలేను. ఇది మెకానికల్ బ్రో నాకు. సో అదే నేను చెప్పేది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి జస్ట్ మీరు ఒక 1 or 2 minutes లో నేను మీ క్యాపబిలిటీ నేను డిసైడ్ చేయలేను. సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి యాక్చువల్లీ. అంటే నాకు తెలియదు అలా అని. సార్ ఖచ్చితంగా ఛాలెంజింగ్ గానే ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ప్రతిరోజు అదే చెప్తున్నా. ఛాలెంజింగ్ గానే ఉంటుంది, ఏది ఫ్రీగా రాదు, ఏది సింపుల్ గా రాదు. అది మీరు డిసైడ్ అవ్వండి. నేను డైరెక్ట్ గా చెప్పలేను యాక్చువల్లీ ఏది కూడా. బి కట్టారం. ఈ కటారం. పృథ్వీరాజ్ ఎన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నేను మార్నింగ్ క్యూఎస్ఎస్ లో కూడా రాహుల్ వాళ్ళు చూసారు. నా ఈ ల్యాబ్లో గిట్ బ్యాస్ వర్క్ అవ్వట్లేదు సార్. అది ఓకే. వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి మొబీ ఎక్స్ట్రీమ్ ద్వారా చేయమన్నారు. వర్క్ అవుతుంది.
అలాగని మా బ్రదర్ది ల్యాపీలో ట్రై చేస్తే అందులో వర్క్ అవుతుంది. మరి ఈ ల్యాపీలో ఎందువల్ల అది వర్క్ కొంచెం అవ్వట్లేదు? మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ వల్ల ఏదైనా లోపల డ్రైవర్స్ వాటి వల్ల మీకు గిట్ బ్యాష్ వర్క్ అవ్వకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకు మొబైల్ స్ట్రీమ్లో వర్కౌట్ అయినా చాలు. అంటే మీరు నిన్న సెషన్స్లో చెప్పారు కదా సార్, గిట్ బ్యాష్ పుష్ చేసేటప్పుడు గిట్ బ్యాష్ అనేది ఉండాలి అని అన్నారు కదా. ఫీచర్లో అది మనకి ఎర్రర్ problem- ఏంటో చూడండి. ఎర్రర్ మీ మైక్రోసాఫ్ట్ ఓఎస్ లో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ఆహా. అసలు ఓపెన్ అవ్వడమే లేదా? అసలు ఓపెన్ అవ్వట్లేదు. అంటే కేజ్ అతనికి ఫెయిల్యూర్ వస్తుంది. అది ఇంకా ఎర్రర్ తీసుకొని సెర్చ్ చేయాలి బ్రో మీరు. అది మీరు రాహుల్ ఇంటర్నెట్ బ్రో లో కూడా చెక్ చేశారు కానీ అది అవ్వలేదు అసలు. సేమ్ అదే వస్తుంది. అది ఓఎస్ లో ప్రాబ్లం ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి. ఓకే ఇంకా మన గిట్ టైం ఉంది కాబట్టి ఆ లోపు మీరు నోవ్ ఎక్స్ట్రామే యూస్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. సరస్వతి. సరస్వతి హలో, ఎస్. హాయ్ శివ. హాయ్. యాక్చువల్లీ నేను డీబీగా వర్క్ చేస్తున్నాను. నేను క్లౌడ్ సైడ్ వెళ్దామని చూస్తున్నాను. అంటే ఏ క్లౌడ్ బెటర్ ఉంటే ఒరాకిల్ డీబీగా చేస్తున్నాను. ఏ క్లౌడ్ వెళ్తే బెటర్, ఇంకా డీబీఏ వాళ్ళ క్లౌడ్ లో ఎలా ఉంటుందని క్వశ్చన్. డిబిఏ వాళ్ళకి కూడా క్లౌడ్ లో సర్వీసెస్ ఉన్నాయి కదా. అవునవును, ఒరాకిల్ క్లౌడ్స్ అయితే మొత్తం ఇవి ఉన్నాయి. Oracle అయినా ఏ క్లౌడ్ అయినా సర్వీసెస్ సేమ్, జస్ట్ టెర్మినాలజీ మారుతుంది అంతే. అవునండి, అట్లా అంటాను. ఏ క్లౌడ్ లో అయినా అన్ని సర్వీసెస్ సేమ్, అంటే అక్కడ నుంచి మనకు వచ్చే రిజల్ట్ సేమ్, బట్ కాస్టింగ్ మాత్రము అండ్ టెర్మినాలజీ మాత్రం చేంజ్ డెవాప్స్ కి అవుతుంది. డీబీఏకి ఎలా రిలేట్ అవుతుంది, మైక్రో సర్వీసెస్ ఇవన్నీ ఎలా రిలేట్ అవుతుంది క్వశ్చన్ నాకు ఛాలెంజ్ ఉంది. అది మీరు సరే. DevOps కి DBA కి ఎందుకు రిలేట్ అవుతుంది? యాక్చువల్లీ మనకి DBA వచ్చేసి మీరు డేటాబేస్ క్లస్టర్స్ ని ఇన్స్టాల్ చేయడము, డేటాని బ్యాకప్ తీసుకోవడము, మేనేజ్ చేయడము, ఆల్టర్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తారు. అప్డేట్ చేయడము అదంతా. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. డెవాప్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ DBAకి ఎందుకు ఇంపార్టెన్స్ పోతుందంటే అది కంప్లీట్లీ క్లౌడ్లోకి వచ్చేస్తుంది కాబట్టి అక్కడ మీరు చేసే మేనేజ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తగ్గిపోతాయి కదా మీకు. అవును. సో మీ ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారు కదా క్లౌడ్లోకి రావడం వల్ల. సో మీరు క్లౌడ్ నేర్చుకోవాలి అండ్ డెవాప్స్ నేర్చుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, నాకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ట్రై చేస్తున్నా కానీ ఇట్లా బయట చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి అదే కష్టం. డేటాబేస్ అనే దాన్ని కొంచెం తగ్గిస్తున్నారు కాబట్టి మీరు స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సరస్వతి. సరస్వతి ఓకే. మౌనిష్ కరణ్. హాయ్ శివ గారు, హాయ్. ఇది ఎస్ఎస్హెచ్కి జనరేట్ చేసేటప్పుడు గిట్ బ్యాష్ నుంచి ఓకే. ఎస్ఎస్హెచ్ ఆర్ఎస్ఏ కీ పేరు రావట్లేదు. ED25519 అది ఇంకొంచెం బెటరే అనమాట యాక్చువల్లీ. అయితే అది ఇక్కడ డిఫరెంట్ అల్గారిథం అంతే. అయితే జనరేట్ చేశాను పబ్లిక్కి అండ్ ప్రైవేట్కి. సెక్యూరిటీ గ్రూప్ అవి కూడా క్రియేట్ చేశాను. కానీ ఇక్కడ ఈసీటీ యూజర్ ఇక్కడ గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు. ఏం ఎర్రర్ వచ్చింది? ఆ, మీరు క్యూఏలో కనెక్ట్ అయి ఉండాల్సింది. కానీ అట్లీస్ట్ ఎర్రర్ చూడండి. హ్మ్. ఎర్రర్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్. సో నేనేమనుకున్నా అంటే ED25519 వస్తుంది కదా. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. సో అది ఓకే. ఒక వన్ ఆఫ్ ది అల్గారిథం అంతే. ఇది 256 బిట్ కదా. సో ఇది కొంచెం -T తీసుకుంటే మీకు ఏదైనా అల్గారిథం సెలెక్ట్ చేసుకోవచ్చు. -D. -T మీకు RSA కావాలనుకుంటే -T RSA అని ఇచ్చుకోవచ్చు. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అయితే దానివల్ల కాదు. ఎర్రర్ ఏంటో చెక్ చేయండి మీరు. ఓకే. యాక్చువల్‌గా నేనేమనుకున్నా అంటే ఇది మార్చాలేమో అనుకునేసి ఈటీసీలో అవును. SSH కాన్ఫిగర్ ఫైల్ ఉంది కదా. దానిలో హోస్ట్‌కి అల్గోరిథమ్స్ ఏమైనా చేంజ్ చేస్తే యూజ్ ఉంటదేమో అని అట్లా అనుకున్నాను. బట్ మీతో ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి. నో అలా ఏం కాదు. మీరు ఫస్ట్ ఎర్రర్ ఏంటో చూడండి, హ్మ్. తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే. మీకు ష్యూర్. సెక్యూరిటీ గ్రూప్ లో మీరు సరిగా ఇచ్చిండకపోవచ్చు. ఓకే. సెక్యూరిటీ గ్రూప్స్.
సరే ఒకసారి వీడియో చూసి మళ్ళీ ట్రై చేస్తాను ఒకసారి. ఎస్ ఎస్ రేపు క్లాస్ ఉందా అండి, రేపు అండ్ వీకెండ్? యా, రేపు నైట్ కదా పెడదాం, ఎందుకంటే ఈ ఫ్రీ సెషన్స్ కదా అయిపోవాలి కదా. ఓకేనండి, సరే అండి, థ్యాంక్ యూ. సెషన్స్ అయితే ఒరిజినలే, బట్ మనం కంప్లీట్ చేయాలి కదా విత్ ఇన్ 5 days లో అనుకున్నది, అందుకని పెడదాం. ఓకే అండి. సుజిత్, యా హాయ్ అండి. హాయ్ హాయ్. సో నేను మిమ్మల్ని 1.5 year నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు జాయిన్ అవుతున్నాను. Hmm. సో నా ఫస్ట్ బేసిక్ డౌట్ ఏంటంటే ఫస్ట్ క్లాస్లో చెప్పారు కదా అజైల్ డెవాప్స్ విత్ అజైల్ అని. యా చెప్పండి, యా చెప్పండి. సో ఇప్పుడు అజైల్ ఏంటంటే స్ప్రింట్ ని ఇంట్రడ్యూస్ చేశారు, కాకపోతే డిప్లాయ్మెంట్ అనేది మాన్యువల్ గా ఉంది, అంతే కదా? డిప్లాయ్మెంట్ మాన్యువల్ గా అంటే మాన్యువల్ కూడా కాదు, బట్ అది ఎట్ ద ఎండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉండేది. ఇప్పుడు అజైల్ డెవాప్స్ రెండు వేరేం కాదు, రెండింటిని కలిపే యూజ్ చేస్తాం. సో డెవాప్స్ రావడం వల్ల అయింది, సో వెంటనే యా, డెవాప్స్ రావడం వల్ల ఇమీడియట్గా అయిపోతుంది అనమాట. ఇంతకుముందు డెవలప్మెంట్ అయిపోయాక అయ్యేది. సో ఇప్పుడు అజైల్ ప్లస్ డెవాప్స్ రెండు కలిపి యూజ్ చేస్తుంటాం. అజైల్ అంటే స్ప్రింట్స్, డెవాప్స్ అంటే ఏ రోజు ఆ రోజు ఉన్నట్లు. అంటే నేను డెవ్ గానే చేస్తున్నాను. అంటే ఇప్పుడు కమిట్ చేసి పుష్ చేసాక పైప్ లైన్ రన్ అవుతుంది కదా, అవును, సో దట్ ఈస్ డెవాప్స్. అదే డెవాప్స్ కదా. సో ఇంతకు ముందు అంటే అలా ఉండేది కాదా? ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఓకే, అంటే కమిట్ చేసి పుష్ చేశాక మీ కమిట్స్ అన్ని అయిపోయి మొత్తం మీ డెవలప్మెంట్ అయ్యాక డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఇంకో డౌట్ వచ్చి సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ కీని సర్వర్లో పెడతాం కదా, యా అది ఎందుకు? నేను మనం ఒక బాక్స్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేశాం కదా, అవును. అందుకే పబ్లిక్ కీని అక్కడ పెడితేనే మీరు ప్రైవేట్ కీతో మ్యాచ్ చేయొచ్చు. ఓకే ఓకే. అది ఇంకోటి వచ్చి పేమెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడన్నా? అట్లా లాస్ట్ అని ఏం లేదు, 1 week మీరు చెక్ చేసుకొని మీకు అంతా అర్థమవుతుంది, మంచిగా ఉంది అనిపిస్తే మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అలా అని కాదు, నెట్ బ్యాంకింగ్ ఒక ఆప్షన్ ఒకటే ఉంది. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ చేద్దాం అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు, అదే నెట్ బ్యాంకింగ్ ఏం లేదు, యూపీఐ కూడా ఉంటుంది కదా. అంటే నా మొబైల్ పర్స్ రెండు పోయాయి, నేను బ్లాక్ చేయించినాను కార్డ్స్. ఐ థింక్ ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. అది నాకు తెలియదు యాక్చువల్లీ అక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి కూడా. అంటే న్యూ కార్డ్ ఆర్డర్ పెట్టాను, 1 week అవుతుంది అన్నారు. అదేం ప్రాబ్లం లేదు. సో అందుకే లాస్ట్ డేట్ ఏమన్నా ఎప్పుడైనా ఉన్నాయి? అట్లా లాస్ట్ డేట్ అని ఏం లేదు. లాస్ట్ డేట్ అంటే ఐ మీన్ ఈ ఫ్రీ క్లాస్ ఎప్పుడు అయిపోతాయి అని? ఈ వీకెండ్కి అయిపోతుంది, ఈ వీక్ ఫ్రైడేకి అయిపోతుంది, ఫ్రైడేకి. యా ఇట్స్ ఓకే, మీరు అదేం లేదు, మీరు ఎవరు హెల్ప్ అయినా తీసుకోండి, నెక్స్ట్ వీక్ అయినా చేయండి, నో ప్రాబ్లం. వికిత. హాయ్ శివ గారు. హాయ్. యాక్చువల్లీ నేను మీరు క్యాట్ గ్రేటర్ దాన్ అని ఒక కమాండ్ చెప్పారు కదా, ఎంటర్ చేయడానికి. అది చేశాక సేవ్ చేయడానికి మీరు కంట్రోల్ డి ఇచ్చి ఎగ్జిట్ లైక్ ఎంటర్ కొడితే ఎగ్జిట్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. వితౌట్ సేవింగ్ లైక్ మీరు ఇచ్చిన లైన్ వచ్చి మనకు సేవ్ చేయొద్దు అనేటట్టు ఏదన్నా ఉందా? ఇప్పుడు ఇక్కడ మీరు :Q ఇచ్చారు కదా, అలాగే ఏమన్నా ఉందా దాంట్లో? దాంట్లో తెలియదు నాకు అసలు, అది యాక్చువల్లీ నేను యూజ్ చేయను, జస్ట్ ఫర్ కాన్సెప్ట్ చెప్పాను అంటే. దాన్ని మీరు మర్చిపోవచ్చు విఐఎం అర్థం చేసుకున్నాక. లైక్ డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఇంప్రూవ్డ్ అంతే, కలర్స్ కొన్ని ఏదో వచ్చాయి. బికాజ్ నేను లైక్ సర్వర్ సపోర్ట్ ఉండడం వల్ల లైక్ సర్వర్స్ ని ఫిక్స్ చేస్తాను NC లెవెల్లో. సో మోస్ట్లీ నేను విఐ యూజ్ చేస్తున్నాను. సో విఐఎం అనేది బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అవ్వదు కొన్నిట్లలో. సో విఐ అనేది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. విఐకి విఎంకి ఆప్షన్స్ అన్ని సేమే, బట్ కొన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ, కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్, విజువల్లీ ఇంప్రూవ్డ్ కదా.
సో కొంచెం కలరింగ్ అనేది ఎక్కువ చేంజ్ అవుతుంది అంతే, అంత మించి అక్కడ ఏం లేదు. తర్వాత ఆ టైల్ హైఫైన్ లాగ్స్ ఫైల్ అని ఒక కమాండ్ చెప్పారు కదా, సి రన్నింగ్ లాగ్ అనేసి. అది ఎందుకు లైక్ అర్థం కాలేదు. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా నా అప్లికేషన్ ని యాక్సెస్ చేస్తున్నా అనుకోండి, అప్పుడు రన్నింగ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అది యూస్ చేస్తాం. అది తెలుస్తుందిలేండి, యూస్ చేశాక ఫుల్ క్లారిటీ వస్తుంది. నారాయణ రామినేని. హాయ్ శివ. హాయ్. యాక్చువల్గా 3-tier ఆర్కిటెక్చర్ అంటే ఏం శివ? అది వస్తుంది బ్రో, మనకి 5th సెషన్ లో వస్తుంది. ఓకే ఓకే. వెబ్ అప్లికేషన్స్ కి యూస్ చేస్తాం, అది నేను చెప్పినాను కూడా, ఛానల్లో కూడా ఉంది చూడండి. ఓకే, వన్ మోర్ థింగ్, రియల్ టైం సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా చెప్తారా ఫుల్ ప్లెడ్జ్ డెవలప్స్ లోకి వెళ్ళిన? మనం చేస్తున్న ప్రాజెక్ట్ లోనే వచ్చేస్తాయి అవి. అంటే మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్, రియల్ గా వర్క్ చేసే డెవాప్స్ ఇంజనీర్ సినారియో బేస్డ్ అని సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు క్రియేట్ చేశారంటే ఇక్కడ టీచ్ చేసే ఇన్స్టిట్యూట్స్ లైక్ డమ్మీ కంటెంట్ లాగా అట్లా టీచ్ చేయడము, దాని నుంచి వాళ్ళు సినారియో బేస్డ్ అని క్రియేట్ చేశారు. బట్ రియల్ గా ప్రాపర్ గా వర్క్ చేసే ఇంజనీర్ కి సినారియో బేస్డ్ అని సపరేట్ గా రావాల్సిన అవసరం లేదు. సో మనం ప్రాపర్ గా డెవాప్స్ నేర్చుకొని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అన్ని అక్కడ ఆటోమేటిక్ గా కవర్ అయిపోతాయి. ఐ మీన్ ఏంటంటే మీరు మా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా సడన్ గా ఇష్యూస్ వచ్చేస్తాయి కదా, అవి నేను అడుగుతుంది. మనకు వస్తాయి ఇష్యూస్, వస్తే మనం రిజాల్వ్ చేస్తామని చెప్పాను కదా చాలాసార్లు. అది మీకు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమన్నా అలాంటివి? అవన్నీ వస్తాయి, ఇక్కడే వస్తాయి, మనం చేసేప్పుడే వస్తాయి, రియల్ గానే వస్తాయి. ఓకే ఓకే, యా థ్యాంక్ యూ శివ. తారక్. హలో. యా హాయ్. అది ఇవాళ చెప్పిన లాస్ట్ ఫైల్ పర్మిషన్స్ దాంట్లో ఒకటి అవుతుంది. లాస్ట్ ఫైల్ పర్మిషన్స్. ఓకే, ఫైల్ పర్మిషన్స్. సో ఇప్పుడు మనకి మీరు చెప్పారు కదా, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి ఓనర్ తర్వాత గ్రూప్ తర్వాత అదర్స్ ఉంది కదా. యా కరెక్ట్. సో ఇప్పుడు ఒక డెవ్ సర్వర్ తీసుకుంటే, డెవ్ సర్వర్ లో ఇప్పుడు ఓనర్ వచ్చేసరికి డెవలప్మెంట్ టీమ్ లో పర్టికులర్ మెంబర్ అవుతాడు, గ్రూప్ వచ్చేసరికి ఆ డెవలప్మెంట్ గ్రూప్ మొత్తం, అదర్స్ వచ్చేసరికి వేరే వాళ్ళు అవుతారు కదా. సో ఇప్పుడు అట్లానే ఒకవేళ టెస్టింగ్ సర్వర్ కానీ సపోర్ట్ సర్వర్ లో యూఐటీ లో కానీ ప్రాడ్ లో కానీ చూసుకుంటే అది వాళ్ళకి వెళ్తుందా బ్రో ఓనర్ అనేది? అది ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు రూట్ యూజర్ టెస్టింగ్ సర్వర్ లో డెవలపర్ ఏదైనా చెక్ చేయాలి అనుకోండి, డెవలపర్ కూడా యాక్సెస్ ఇవ్వాలి కదా. సో అప్పుడు తనకి అదర్స్ ఇస్తారా? ఐ మీన్ తను బై డిఫాల్ట్ ఎవరికి ఉంటుందా అని? అదర్స్ ఒకవేళ ఫైల్ కంప్లీట్లీ ఓనర్షిప్ వచ్చేసి టెస్టింగ్ టీమ్ వాళ్ళతో ఉందనుకోండి, వాళ్ళని అదర్స్ గా యాడ్ చేస్తారు. ఓకే, అదర్స్ అంటే ఆటోమేటిక్ గా అదర్సే, యూజర్ గ్రూప్ కానీ వాళ్ళు అదర్సే కదా. సో ప్రాడ్ లో ఒకవేళ ఒక ఫైల్ ఉంది అంటే ఆ ఫైల్ ఓనర్ ఖచ్చితంగా ప్రాడ్ లో ఉండే సపోర్ట్ మెంబర్స్ లో ఉంటుంది, మిగతా వాళ్ళది అదర్స్ లో ఉంటుంది, ఆ గ్రూప్ వాళ్ళది ఆ గ్రూప్ ఉంటుంది, అంతే కదా? యా కరెక్ట్. ఓకే, అంతే. థ్యాంక్ యూ. చెప్పండి. హాయ్ శివ గారు. 1 minute. ఎస్ చెప్పండి. చెప్పారు కదా లైక్ రీడ్ యూజర్ గ్రూప్ అండ్ అదర్స్ పర్మిషన్స్ లో, ఇప్పుడు ఆ గ్రూప్ కి మనం పర్మిషన్ ఇస్తాం కదా, లైక్ ఆ గ్రూప్ పర్సన్ వచ్చి రీడ్ ఆర్ రైట్ ఆర్ సంథింగ్ అలాగా. ఇప్పుడు ఆ గ్రూప్ కి లైక్ అది ఎలా తెలుస్తుంది? లాగిన్ అయిన పర్టికులర్ గ్రూప్ వచ్చి ఆ గ్రూప్ కి చెందిన వాళ్ళు పర్మిషన్స్ ఇక్కడ ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ ఉంటుంది, ఇక్కడ మనకి ఎవరు యూజర్ ఎవరు గ్రూప్ అనేది ఉంది కదా అక్కడ. ఇక్కడ వీళ్ళు యూజర్, వీళ్ళు గ్రూప్. సో అది రేపు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఎందుకంటే నేను ఈ యూజర్ ని ఏ గ్రూప్ కి అసైన్ చేయలేదు కదా. సో అది రేపు తెలుస్తుంది. ఎల్లమందరావు. ఎస్ శివ గారు. చెప్పండి. ఫ్రమ్ డే 1 నుంచి మేము ట్రై చేస్తున్నాము, కరెంట్ అవ్వలేకపోతున్నాం. ఏమంటే నేను వచ్చేసి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, రిటైల్, ఫ్రమ్ 9 years ఎక్స్పీరియన్స్.
ఓకే. ఈ 9 ఇయర్స్ నుంచి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఐటీ ఫీల్డ్లోకి రావాలని చెప్పి కోర్స్ చేశాను. డేటా సైన్స్ ఒక 2 ఇయర్స్ ట్రై చేశాను. తర్వాత ఇన్ఫర్మేటిక్గా తీసుకున్నాను. దాంట్లో జాబ్స్ తక్కువయ్యాయి. ఇక ఫైనల్గా ఏమంటే డెవాప్స్ మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసరికి దీంట్లో జాయిన్ అయిపోదామని చెప్పి జాయిన్ అయ్యాను శివ గారు. ఓకే. ఏమంటే ఇన్ఫర్మేటిక్గా బాగానే అంత డెప్త్గా నేర్చుకున్నాను, కాకపోతే దాని మీద జాబ్స్ లేవు చివరికి నేర్చుకుని కోర్స్ బయటకు వచ్చినాక. ఇక డేటా ఇంజనీర్ చేద్దామంటే దాని మీద ఏమీ పెద్దగా కోర్సు డెప్త్గా తీసుకెళ్ళి చెప్పి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్గా నేను ఎవరిని చూడలేదు. సరే. అందుకని ఇక డెవాప్సే ఆప్షన్గా మిగిలిపోయింది. డెవాప్స్ కూడా ఏమంటే కొంచెం బాగానే ఉంటుందని, ఫ్యూచర్ కూడా బాగుంటుందని అనుకుని దీంట్లో కంటిన్యూ అవుదాం అనుకున్నాను. మీరు నాకు ఇచ్చే సజెషన్స్ అంటే 9 ఇయర్స్ క్యాండిడేట్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియలీ కొంచెం శాలరీ వైజ్గా చూస్తే కూడా కొంచెం తక్కువే. ఏమంటే సేల్స్ అసోసియేట్ నుంచి డిపార్ట్మెంట్ మేనేజర్ వరకు రీచ్ అయ్యాను రిటైల్లో. అప్పటికి శాలరీ కూడా చాలా తక్కువ. అందుకని చెప్పి అంటే ఏం లేదు బ్రో, మీరు ఆల్రెడీ ఐటీలో అన్ని నేర్చుకున్నారు కాబట్టి ఏదైనా నేర్చుకోవడమే అంతే. ఏం లేదు, నాకు ప్రాక్టికల్ కోర్స్ కాదు. పైథాన్ వచ్చు, బిజినెస్ స్టాటిస్టిక్స్ వచ్చు, ఇకపోతే పవర్ డెవాప్స్ నేర్చుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఈసారి డెవాప్స్ అండ్ క్లౌడ్ మీద గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. అంటే ఈ ఇయర్ ఎట్లా వెళ్ళిపోతుంది ఈ కోర్సులో డెవాప్స్ మీదే. నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం మంచి ఫ్యూచర్ గా, మంచి కెరీర్ గా అది వదిలేయండి, కంప్లీట్లీ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. మీరు రియల్ గా డెవాప్స్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాను అనుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే. లాస్ట్ 2 months నుంచి మీ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకున్నా, కానీ అంటే అప్పుడు రికార్డింగ్ ఇస్తాము అది అన్నారు. రికార్డ్స్ కాదు, లైవ్ క్లాస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఫైనల్ గా అయితే టైం అయితే వచ్చేది. అది కొంచెం ఏమంటే కొంచెం ఇది సర్వరు, ఇది కొంచెము కొత్త కాన్సెప్ట్ గా ఉంది నాకు. డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం కాదండి, సింపుల్ గానే ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇక్కడ డెవాప్స్ బాగానే ఉంటది కదా, ఫ్యూచర్ బాగుంటది కొంచెం. డెవాప్స్ అండ్ క్లౌడ్ ఎప్పటికీ బాగానే ఉంటుంది. అదే అదే. సరే శివ గారు. అవినాష్ థ్యాంక్ యూ. హాయ్ శివ. హాయ్. శివ, అంటే కొంచెం సిల్లీగానే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తుంది లైనక్స్ సర్వర్ కనెక్ట్ చేసిన తర్వాత దానిలో ఉన్న ఫైల్స్ మాత్రం మనం డిస్ప్లే చేస్తున్నట్టు ఉన్నాం కదా, అంతే కదా సార్? కరెక్ట్. మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో చూస్తున్నామో అవన్నీ లైనక్స్ సర్వర్ లోపల ఎక్కడో యూఎస్ లో చేంజ్ అవుతున్నాయి. ఐ ఫర్గాట్ టు టెల్ యూ సంథింగ్. అందరూ యుఎస్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం ఛార్జెస్ తక్కువ పడతాయి. ఇప్పుడు మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక సర్వర్, అక్కడ ఒక సర్వర్ అన్ని క్రియేట్ చేసి పెడతారు. అవి రన్ అవుతుంటే బిల్ పడుతుంటది అనమాట యాక్చువల్గా. ఓకే, పైన యుఎస్ సర్వర్ రన్ చేసుకోండి. ఓకే. అంటే ఇది గిట్ బ్యాష్ అనేది ఇట్లా ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రౌజర్ అంతేనా? అంటే అంతే. ఓకే. అంటే ఇప్పుడు క్లయింట్ కనెక్ట్ చేయడానికి ఇప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ మామూలుగా విండోస్ లో ఉంటుంది కదా, అంటే అది క్లయింట్ అంటే ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన కమాండ్స్ తీసుకెళ్లి సర్వర్ పంపిస్తుంది. ఓకే ఓకే. సర్వర్ పంపించి అక్కడ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట యాక్చువల్లీ. సో అలా అనుకోవచ్చు. అది ఇప్పుడు మరి యాపిల్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అది ఆ టర్మినల్ మీద ఏదో చెప్పారు. డైరెక్ట్ టర్మినలే ఉంటుంది, వాళ్ళకి ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ టర్మినలే ఉంటుంది. ఓకే ఓకే అండి, అంతే అంతే. వెంకట్. యాక్చువల్లీ ఏంటంటే ఇక మనం మీ కెరియర్ పరంగా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అవి మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ టైం ఇచ్చి మనం స్పెండ్ చేస్తుంది యాక్చువల్లీ ఏంటంటే టెక్నాలజీకి. సో నేను ఆల్మోస్ట్ అన్ని క్వైరీస్ అడ్రస్ చేసేసాను. కెరియర్ ఐటీలో ఉండే వాళ్ళు, నాన్ ఐటీలో ఉండే వాళ్ళు, ఇట్లా రావాలనుకునే వాళ్ళు. సో ఇప్పుడు డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉంది యాక్చువల్గా. సో మీరు డెవాప్స్ నేర్చుకోవాలా లేదా? ఎస్ వెంకట్. చెప్పండి. హలో.
హలో ఎస్ చెప్పండి. ఓకే, దట్స్ ఆల్ ఐ కెన్ సే. మీరు Hi, Shiva. హాయ్ చెప్పండి. Am I audible? ఎస్ యు ఆర్ ఆడిబుల్. Actually, Shiva, I have around 9 years of experience as an informatica developer. But at present, I'm not working since 3 years. ఓకే, So my question is like, will companies consider 3 years of gap? 3 years of gap, mostly India they may not consider. Okay. అదే ఏ టెక్నాలజీ అయినా దే మే నాట్ కన్సిడర్ మోస్ట్లీ. Okay. మీరు ఇంకా చూసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి. So, like, what should I do? Can you give any guidance? I'm sure you may know something. No, actually, I have no idea about that. So, Yeah, I'm ఇంకా discussing. అదే చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళతో అయినా చేయండి. ఆబ్వియస్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ వి విల్ గివ్ యూ సమ్ నెంబర్స్, వాళ్ళకి కాల్ చేయండి. Okay. Thank you. మోస్ట్ వెల్కమ్. ఓకే, దట్స్ ఆల్ దెన్. శివ గారు లాస్ట్ ఒక డౌట్ అయినా కమాండ్ గురించి. చెప్పండి. అది అంటే మనం ఒక డైరెక్టరీ ఉంది, సపోజ్ ఇక్కడ మన స్క్రీన్ మీద డెవాప్స్ డైరెక్టరీ ఉంది కదా, అందులో కొన్ని లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకొక డైరెక్టరీ ఉంది. మనం ఈ డైరెక్టరీని డైరెక్ట్ గా అందులో ఆ డైరెక్టరీలోకి మూవ్ చేయడం కుదురుద్దా? అవుతుంది. అంటే దానికి కమాండ్ లేకపోతే రీనేమ్ అవ్వడం లాంటిది ఏం జరగదు కదా? అంటే ఏమవ్వదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడైనా డైరెక్టరీస్ ఉన్నాయి కదా, ఈ డెవాప్స్ తీసుకెళ్ళి నేను డైరెక్టరీలోకి మూవ్ చేయొచ్చు. బట్ ఏంటంటే రికర్సివ్ గా ఎవ్రీథింగ్ అనే ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మూవ్ -r అని ఇచ్చి ఓకే DevOps 1 అని ఇచ్చానంటే ఓకే ఇట్ ఇస్ క్యాపిటల్ R. క్యాపిటల్ R. ఓకే, స్లాష్ జస్ట్ మూవ్ అనుకుంటా, జస్ట్ మూవ్ అంతే, ఇక్కడ అదేం లేదు. DevOps 1 అంతే. DevOps అనే ఫోల్డర్ DevOps 1 లోకి వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు జనరల్ గా మనం ఒక ఎంటీ ఫైల్ ని కంటెంట్ ఉన్న ఫైల్ కి మూవ్ చేస్తే అది కూడా ఎంటీ అవుద్ది కదా సార్? ఫైల్ ని ఎట్లా మూవ్ చేస్తారు? మీరు జస్ట్ ఏదైనా విండోస్ తో కంపేర్ చేసుకోండి. నేను ఒక ఫైల్ ని ఇంకొక ఫైల్ లోపలికి మూవ్ చేయొచ్చా? కుదరదు. ఓన్లీ ఫైల్ ని ఫోల్డర్స్ లోకి మూవ్ చేస్తాం, ఫైల్ ని ఇంకొక ఫైల్ లోకి మూవ్ చేయడం అంతా కుదరదు. ఓకే ఓకే, ఫైల్ ని ఫోల్డర్ లోకి మూవ్ చేయడం ఈ మూవ్ స్టేట్మెంట్ అదే ఐ మీన్ కమాండ్ ని యూజ్ చేసి చేయొచ్చా? మూవ్ యూస్ చేస్తే చేయాలి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. Let us have one final question and the call. Tomorrow you can join QA. Bhagyasri. Hi, can you hear me? Yeah, hi. Yes. Hi, I have a question. Like మీరు సెషన్ 2 లో చెప్పినప్పుడు జనరల్ గా 2 key pairs గురించి చెప్పారు. Like one is public key, one is private key. The public key should be appended into the server. And public key, private key మనతో ఉంటుంది. But there are 4 elements which you said మనం సర్వర్ ని యాక్సెస్ చేయడానికి కావాలి. The port number, protocol, private key and username. So but are we using the private key or why did we use IP address in that place? IP address లేకుంటే ఎట్లా కనెక్ట్ అవుతాం? ఎవరిని కనెక్ట్ అవుతున్నామని? Yeah, but private key అని చెప్పారు ఒక మాట. So like did we use the private key there while trying to access the server? IP address private key లా యూస్ చేస్తామంటారా? ఇదే కదా, ఇది ప్రైవేట్ కీనే కదా. Okay. ఇది ప్రైవేట్ కీ, ఇది యూజర్ నేమ్, ఇది IP address. Okay, I got it. Thank you. Okay, so that's all. We will send the message tomorrow about QA. Okay.
రేపు జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే లైక్ లైనక్స్లో కానీ కనెక్ట్ అవ్వడంలో కానీ కమాండ్స్లో కానీ యూ కెన్ ఆల్వేస్ జాయిన్ క్యూఏ. సో మ్యాక్సిమం టైం రన్ చేయడానికి చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బాయ్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ క్యూఏ ఉంటుంది. వీ విల్ అప్డేట్. ఈ ఫస్ట్ వీక్ ఏంటంటే కొంచెం అప్డేట్ చేస్తుంటాం. మోస్ట్లీ 7 to 8 లోపల స్టార్ట్ చేయడానికి వీ విల్ అప్డేట్ యూ. ఓకే, మీరైతే పొద్దున్నే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. బాయ్, గుడ్ నైట్. సీ యూ టుమారో.